హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 8 ఫండమెంటల్ రైట్స్, తెలుగులో ప్రాథమిక హక్కులు, మన రాజ్యాంగానికి ఇది ఒక మూల స్తంభం లాంటిది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ చాప్టర్ అనేది చాలా ముఖ్యం. సరే, మొదలు పెడదాం. ఈరోజు మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి, వాటిని ఫండమెంటల్ అని ఎందుకంటారో అర్థం చేసుకుని ఒక బలమైన పునాది వేసుకుందాం. ఆ తర్వాత మనకు గ్యారంటీగా ఇవ్వబడిన 6 ప్రాథమిక హక్కుల గురించి వివరంగా చూద్దాం. వాటి లక్షణాలు, అలాగే పౌరులకు, విదేశీయులకు అందుబాటులో ఉండే హక్కుల మధ్య తేడాను తెలుసుకుందాం. ప్రిలిమ్స్కిది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇంకా ఈ హక్కులను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో లేదా సస్పెండ్ చేయవచ్చో కూడా చర్చిద్దాం. చివరగా ఎగ్జామ్స్ కోసం అన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒకచోట చేర్చి రివిజన్ చేసుకుందాం. ఈ పద్ధతిలో వెళ్తే మీకీ టాపిక్ మీద పూర్తి అవగాహన వస్తుంది. సరే, మన మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. ఫౌండేషన్ ఆఫ్ అవర్ రైట్స్. ఇక్కడ బేసిక్స్ సరిగ్గా అర్థం చేసుకుంటేనే ముందు వచ్చే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ సులభంగా అర్థమవుతాయి. ఎగ్జామ్లో ఎలాంటి కష్టమైన ప్రశ్నొచ్చినా సమాధానం చెప్పగలుగుతాం. అసలు ఈ ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడిన ప్రాథమిక మానవ హక్కులు. ఇక్కడ హామీ అనే పదం చాలా ముఖ్యం. ఇవి ప్రభుత్వం మనకిచ్చే బహుమతులు కావు. ఇవి మన రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రత్యేకంగా ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పొన్నుపరచబడ్డాయి. మరి వీటి ఉద్దేశ్యమేంటి? ప్రతి వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధిని నిర్ధారించడం. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వివక్షకు, అణచివేతకు గురికాకుండా తన మేధోపరంగా, నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమైన పరిస్థితులను ఈ హక్కులు కల్పిస్తాయి. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ వాక్యాన్ని చాలాసార్లు వింటారు. రాజ్యాంగంలోని 3వ భాగాన్ని భారతదేశ మ్యాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు అని. ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ మరియు ఎగ్జామినర్స్కి ఇష్టమైన ప్రశ్న కూడా. అసలు ఈ పోలిక ఎందుకు తెచ్చారో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ మ్యాగ్నా కార్టా అనేది 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్లో జారీ చేయబడిన ఒక చారిత్రాత్మక హక్కుల పత్రం. దాని గొప్పతనమేంటంటే అది రాజుకు అపరిమితమైన అధికారంపై పరిమితులు విధించి తద్వారా పౌరుల హక్కులను కాపాడిన మొట్టమొదటి లిఖిత పత్రం. అదే స్ఫూర్తితో మన ప్రాథమిక హక్కులు కూడా ఆధునిక భారతదేశంలో రాజ్యం యొక్క అధికారంపై ఒక అడ్డుకట్టలా పనిచేస్తాయి, ప్రభుత్వం నిరంకుశంగా మారకుండా నివారిస్తాయి. అందుకే ఈ పోలిక అంత శక్తివంతమైనది. ఈ హక్కులు అసలు ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి? వాటి లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని స్థాపించడం. వ్యక్తుల ఇష్టానుసార ప్రభుత్వాన్ని కాదు. అంటే దేశం ఎస్టాబ్లిష్డ్ లాస్ ప్రకారం నడవాలి కాని ఒక్క వ్యక్తి లేదా కొంతమంది ఇష్టానుసారం కాదు. రెండవది, ఇవి నిరంకుశ లేదా నియంతృత్వ పాలన రాకుండా నిరోధించడం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని ప్రోత్సహిస్తాయి. సులభంగా చెప్పాలంటే ఈ హక్కులు పౌరులకు ఒక రక్షణ గోడలా పనిచేస్తాయి. ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ విభాగాలు అణుచివేత ధోరణితో లేదా అన్యాయమైన చట్టాలు చేయకుండా నియంత్రిస్తాయి. ఇప్పటివరకు మనం ఎందుకు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఏమిటి అనే విషయానికి వద్దాం. మన రాజ్యాంగం మనకు అందించిన నిర్దిష్ట హక్కులేంటో చూద్దాం. మొదట్లో 7 ప్రాథమిక హక్కులుండేవి, ఇప్పుడు 6ఉన్నాయి. ఈ ముఖ్యమైన మార్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవును, మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అది పౌరులకు 7 ప్రాథమిక హక్కులని ఇచ్చింది. ఈ సంఖ్య గుర్తుపెట్టుకోండి, మొదట్లో 7. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఈ సవరణ మొదట్లో ఆర్టికల్ 31 కింద ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది. భూ సంస్కరణలు మరియు ఇతర సామాజిక సంక్షేమ చట్టాల అమలులో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్రధానంగా ఇలా చేశారు. ఇప్పుడు కూడా ఆస్తి హక్కు ఉంది, కాని అది ఆర్టికల్ 300A కింద ఒక చట్టపరమైన లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు. ఈ 44వ సవరణను బాగా గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్లో ఇది చాలా సాధారణంగా అడిగే ప్రశ్న. సో, ఆస్తి హక్కును తొలగించిన తర్వాత మనకు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కుల సంఖ్య 6. మొదట్లో 7, ప్రస్తుతం 6. ఈ తేడాను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ పట్టికలో చూపినట్లుగా ఈ 6 హక్కులను ఒకసారి వివరంగా చూద్దాం. దీని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది సమానత్వపు హక్కు, ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు. ఇది చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతుంది.
రెండవది స్వేచ్ఛా హక్కు, ఆర్టికల్స్ 19 నుండి 22 వరకు. ఇందులో వాక్ స్వాతంత్ర్యం వంటి కీలక స్వేచ్ఛలు ఉంటాయి. మూడవది దోపిడీకి వ్యతిరేక హక్కు, ఆర్టికల్స్ 23 మరియు 24. ఇది వెట్టిచాకిరి మరియు బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. నాలుగవది మతస్వేచ్ఛా హక్కు, ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు. ఇది అందరికీ మతస్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఐదవది సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, ఆర్టికల్స్ 29 మరియు 30. ఇవి మైనార్టీల ప్రయోజనాలను కాపాడతాయి. ఇక ఆఖరిది మరియు అన్నింటికంటే ముఖ్యమైనది రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32 కింద. ఇది మిగతా అన్ని హక్కులను కాపాడుకోవడానికి మనం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. మన తదుపరి సెక్షన్లో ఈ ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య లక్షణాలు మరియు వాటి స్వభావం గురించి పరిశీలిద్దాం. ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారానే వాటి పరిధి మరియు ఆచరణలో అవి ఎలా పనిచేస్తాయో మనం గ్రహించగలం. ఈ హక్కుల ముఖ్య లక్షణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, కొన్ని హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, మరికొన్ని విదేశీయులతో సహా అందరికీ వర్తిస్తాయి. దీని గురించి మనం తర్వాత వివరంగా చూద్దాం. రెండవది, ఇది చాలా ముఖ్యం, ఈ హక్కులు అపరిమితమైనవి కావు. వాటిపై ప్రభుత్వం సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ఉదాహరణకు, మీకు వాక్స్వాతంత్రం ఉంది కదా అని మరొకరి పరువుకు నష్టం కలిగించే హక్కు లేదు. మూడవది, ఈ హక్కులలో చాలా వరకు రాజ్యం యొక్క ఏకపక్ష చర్యల నుండి రక్షణ కల్పిస్తాయి. చివరగా, కొన్ని హక్కులు నెగటివ్ స్వభావం కలిగి ఉంటాయి, అంటే అవి ప్రభుత్వంపై పరిమితులు విధిస్తాయి. ఉదాహరణకు, ప్రభుత్వం వివక్ష చూపకూడదు. మరికొన్ని పాజిటివ్ స్వభావం కలిగి ఉంటాయి, అంటే అవి వ్యక్తులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాయి. మైనారిటీలు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు లాంటివి. ఇక మరికొన్ని లక్షణాలు చూద్దాం. ఈ హక్కులు జస్టిషియబుల్, అంటే న్యాయస్థానాల ద్వారా వీటిని మనం అమలు చేయించుకోవచ్చు. మీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మీరు నేరుగా కోర్టులను ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ఈ హక్కులకు రక్షకుడిగా, హామీదారుడిగా ఉంటుంది. బాధితులు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఇది చాలా పెద్ద అధికారం. మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఈ హక్కులు శాశ్వతమైనవి లేదా మార్చలేనివి కావు. పార్లమెంట్ వీటిని సవరించగలదు, కానీ ఇక్కడ ఒక కీలకమైన పరిమితి ఉంది. కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, సాధారణ చట్టం ద్వారా కాదు. అంతేకాకుండా అటువంటి సవరణ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు. సుప్రీంకోర్టు నెలకొల్పిన ఈ మౌలిక స్వరూప సిద్ధాంతం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ మీ మెయిన్స్ సమాధానాలకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పార్లమెంట్ సవరణ అధికారాలను దుర్వినియోగం చేయకుండా కాపాడుతుంది. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన వర్గీకరణకొచ్చాం. ప్రిలిమినరీ పరీక్షలలో అభ్యర్థులు తరచుగా తికమకపడే అంశమిది. కేవలం పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న హక్కులు మరియు విదేశీయులకు కూడా అందుబాటులో ఉన్న హక్కుల మధ్య వ్యత్యాసం. దయచేసి ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఎడమవైపున్న కాలంలో కేవలం భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న హక్కులు ఉన్నాయి. అవి ఆర్టికల్ 15 వివక్ష నిషేధం, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ఆర్టికల్ 19 6 ప్రాథమిక స్వేచ్ఛలు, ఆర్టికల్ 29 మైనారిటీల సంస్కృతి పరిరక్షణ మరియు ఆర్టికల్ 30 మైనారిటీలు విద్యాసంస్థలను స్థాపించుకునే హక్కు. ఒక మంచి ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటంటే ఈ 5 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడం: 15, 16, 19, 29 మరియు 30. ఇవి మీకు తెలిస్తే మిగతా హక్కులో, అంటే ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కు వంటివి శత్రుదేశాల పౌరులు తప్ప అందరికీ వర్తిస్తాయని సులభంగా చెప్పవచ్చు. మన హక్కుల గురించి తెలుసుకోవడం ముఖ్యం, కానీ వాటికి ఉండే పరిమితులు మరియు అవి ఏ ప్రత్యేక పరిస్థితులలో నిలిపివేయబడతాయో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సో ఇదొక కీలకమైన ప్రశ్నకు దారితీస్తోంది. ప్రాథమిక హక్కులను ఎప్పుడైనా సస్పెండ్ చేయవచ్చా? కొన్ని చాలా ముఖ్యమైన మినహాయింపులతో సమాధానం అవును. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు వాటిని సస్పెండ్ చేయవచ్చు. అయితే ఇక్కడ చాలామంది విద్యార్థులు గమనించని ఒక ముఖ్యమైన తేడా ఉంది. యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ వంటి బాహ్య కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్ 19 కింద ఉన్న హక్కులు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతాయి. కానీ సాయుధ తిరుగుబాటు అనే అంతర్గత కారణం మీద ఎమర్జెన్సీని ప్రకటిస్తే అప్పుడు ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ కాదు.
ఇది చిన్నదే అయినా చాలా కీలకమైన వ్యత్యాసం. ఇప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం. జాతీయ అత్యవసర పరిస్థితికి కారణం ఏదైనప్పటికీ 2 ఆర్టికల్స్ కింద ఉన్న హక్కులను ఎప్పటికీ సస్పెండ్ చేయలేరు. అవే ఆర్టికల్ 20 నేరారోపణలకు సంబంధించి రక్షణ, మరియు అన్నింటికంటే ప్రాధాన్యకమైన ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ 2 హక్కులు అత్యంత పవిత్రమైనవి మరియు ఎమర్జెన్సీ సమయంలో కూడా అమల్లో ఉంటాయి. ఆర్టికల్ 33 పార్లమెంటుకు ఒక ప్రత్యేక అధికారాన్ని ఇస్తుంది. ఇది సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీస్ దళాలు మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సభ్యులకు ప్రాథమిక హక్కుల వర్తింపును పరిమితం చేయవచ్చు లేదా సవరించవచ్చు. ఇది వారిని శిక్షించడానికి కాదు, వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి మరియు జాతీయ భద్రతకు అవసరమైన క్రమశిక్షణను కాపాడటానికి మాత్రమే. సరే, మనం చాలా విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకసారి త్వరగా రివిజన్ చేసుకుందాం. ఈ సెక్షన్ మీ పరీక్ష కోసం అత్యంత ముఖ్యమైన, ఎక్కువ స్కోర్ చేసే పాయింట్లను హైలైట్ చేయడానికి ఉద్దేశించబడింది. ముఖ్యమైన అంశాలను త్వరగా గుర్తు చేసుకుందాం. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. మొదటిది, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు ఉన్నాయి. రెండవది, ఈ భాగాన్ని భారతదేశం మ్యాగ్నా కార్టా అంటారు. మూడవది, ఇవి జస్టిషబుల్ అంటే న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి. నాల్గవది, ఇవి అపరిమితమైనవి కావు మరియు సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. ఐదవది, వీటిని రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే సవరించగలరు. మరియు చివరగా, అత్యంత కీలకంగా, ఆర్టికల్స్ 20 మరియు 21 ఎప్పటికీ సస్పెండ్ చేయబడవు. కాబట్టి మీ పరీక్ష కోసం తుది ముగింపుగా ఇది గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులు మన స్వేచ్ఛకు పునాదిలాంటివి. అవి రాజ్యం యొక్క ఏకపక్ష అధికారానికి వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడతాయి. మొదట మనం ఆర్టికల్ 12 మరియు 13 ద్వారా ప్రాథమిక హక్కుల యొక్క ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత సమానత్వ హక్కు గురించి ఆర్టికల్స్ 14, 15 మరియు 16ను లోతుగా పరిశీలిద్దాం. ఆ తర్వాత ఆర్టికల్ 17 మరియు 18 ద్వారా రాజ్యాంగం చారిత్రక తప్పిదాలను ఎలా నిర్మూలించిందో చూస్తాం. చివరిగా ఆర్టికల్ 19 కింద ఉన్న 6 ముఖ్యమైన స్వేచ్ఛల గురించి తెలుసుకుంటాం. చివరిగా మీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేస్తూ ఒక సారాంశంతో ముగిద్దాం. సరే, అసలు హక్కుల గురించి తెలుసుకునే ముందు మనకు 2 ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. మొదటిది, ఈ హక్కులను మనం ఎవరికి వ్యతిరేకంగా క్లెయిమ్ చేయగలం? మరియు రెండవది, ఈ హక్కులు ఉల్లంఘనకు గురికాకుండా కాపాడే యంత్రాంగం ఏమిటి? ఈ 2 కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు మనకు ఆర్టికల్ 12 మరియు ఆర్టికల్ 13లో దొరుకుతాయి. ఇవి 2 కలిసి మన ప్రాథమిక హక్కులన్నింటికీ ఒక రక్షణ చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఆర్టికల్ 12తో మొదలుపెడదాం. ఇది స్టేట్ లేదా రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది. దయచేసి ఇది నోట్ చేసుకోండి. ఇది ప్రిలిమ్స్కు చాలా ముఖ్యమైన పాయింట్. ప్రాథమిక హక్కులు ప్రధానంగా స్టేట్ యొక్క చర్యలకు వ్యతిరేకంగా అమలు చేయబడతాయి. కాబట్టి స్టేట్ పరిధిలోకి ఏవి వస్తాయో అర్థం చేసుకోవడమనేది ఈ హక్కుల అప్లికేషన్ను అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టు. ఈ నిర్వచనం లేకుండా మన హక్కులను గౌరవించడానికి చట్టబద్ధంగా ఎవరు బాధ్యత వహిస్తారో మనకు తెలియదు. మీరు ఈ స్లైడ్లో చూస్తున్నట్లుగా స్టేట్ నిర్వచనం చాలా విస్తృతమైనది. దీన్ని వివరంగా చూద్దాం. మొదట ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక మరియు శాసన అవయవాలు ఉంటాయి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక మరియు శాసన అవయవాలు ఉంటాయి. మూడవది, మున్సిపాలిటీలు, పంచాయతీలు మరియు జిల్లా బోర్డులు వంటి అన్ని స్థానిక అధికార సంస్థలు దీని కిందకే వస్తాయి. ఇక చివరిగా, ఇది చాలా కీలకమైన భాగం, ఇతర అధికార సంస్థలన్నీ కూడా వస్తాయి. సుప్రీంకోర్టు దీనిని ప్రభుత్వం యొక్క సాధనంగా లేదా ఏజెన్సీగా పనిచేసే ఏ సంస్థైనా, అది ఎల్ఐసి, ఓఎన్జీసీ లేదా సేల్ వంటి చట్టబద్ధమైన లేదా చట్టబద్ధం కాని సంస్థైనా స్టేట్ కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. దీని అర్థమేమిటంటే, ఈ సంస్థలలో ఏది మీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు మీకుంటుంది. సరే, మన హక్కులకు ఎవరినుంచి రక్షణ ఉంటుందో ఇప్పుడు మనకు తెలుసు. మరి ఆ హక్కులు ఎలా రక్షించబడతాయో చూద్దాం. ఇక్కడే మనకు ఆర్టికల్ 13 వస్తుంది. ఇది మన ప్రాథమిక హక్కులకొక శక్తివంతమైన కవచంలా పనిచేస్తుంది. ఇది అన్ని ఇతర చట్టాల కంటే ప్రాథమిక హక్కుల ఆధిపత్యాన్ని స్థాపిస్తుంది. రాజ్యాంగంలోని 3వ భాగంలోని నిబంధనలను ఉల్లంఘించే ఏ చట్టం కూడా చేయబడదని
లేదా ఉనికిలో ఉండదని ఇది నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 13 రెండు ముఖ్యమైన క్లాజుల ద్వారా పనిచేస్తుంది. మీరు స్లైడ్లో చూస్తున్నట్లుగా క్లాజ్ 13(1) రాజ్యాంగం అమలులోకి రాకముందున్న చట్టాల గురించి చెబుతుంది. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న అటువంటి ఏ చట్టమైనా ఆ విరుద్ధత ఉన్నంతవరకు చెల్లదు అనిది చెబుతుంది. ఇక్కడే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ వర్తిస్తుంది. అంటే పాత చట్టం పూర్తిగా రద్దు కాదు కాని ప్రాథమిక హక్కు ఒక గ్రహణంలా దాన్ని కప్పివేసి అమలు కాకుండా చేస్తుంది. ఇక క్లాజ్ 13(2) భవిష్యత్తుకు సంబంధించింది. ఇది భవిష్యత్తులో ప్రాథమిక హక్కులను తొలగించే లేదా తగ్గించే ఏ చట్టాన్నైనా స్టేట్ చేయకుండా నిషేధిస్తుంది. ఒకవేళ అటువంటి చట్టం చేస్తే అది చెల్లదు. ఇది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీకి సంబంధించింది. అంటే వీలైతే చట్టంలోని తప్పున్న భాగాన్ని మాత్రమే కొట్టివేస్తారు, మొత్తం చట్టాన్ని కాదు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే ఆర్టికల్ 13(3) కింద చట్టం అనే పదానికి ఉన్న నిర్వచనం. పరీక్షల కోసం గుర్తుంచుకోండి, ఇది చాలా విస్తృతమైన నిర్వచనం. ఇది కేవలం పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలకే పరిమితం కాదు. ఇందులో రాష్ట్రపతి లేదా గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్స్లు వంటి తాత్కాలిక చట్టాలు కూడా ఉంటాయి. బైలాస్, రూల్స్ మరియు రెగ్యులేషన్స్ వంటివి కూడా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చట్టబలం ఉన్న ఆచారం లేదా వాడుక వంటివి కూడా దీని కిందకే వస్తాయి. ఒక చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే ఈ అధికారమే డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడీషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్షాధికారం. ఈ పదం రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడనప్పటికీ ఈ అధికారం ఆర్టికల్ 13 నుండే వచ్చింది. ఇది సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32 కింద మరియు హైకోర్టులకు ఆర్టికల్ 226 కింద రాజ్యాంగ సంరక్షకులుగా పనిచేసే అధికారాన్ని ఇస్తుంది. ఇది మీ మెయిన్ సమాధానాలకు చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, ఎందుకంటే ఇది మన రాజ్యాంగ చట్రానికి మూలస్తంభం లాంటిది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఆర్టికల్ 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 13 ప్రకారం చట్టం కిందికి వస్తుందా? ప్రారంభంలో శంకరీ ప్రసాద్ మరియు సజ్జన్ సింగ్ కేసులలో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అనేది ఒక చట్టం కాదని, కాబట్టి అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినప్పటికీ దానిని సవాలు చెయ్యలేమని తీర్పు చెప్పింది. ఇది రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అపారమైన అధికారాన్ని పార్లమెంటుకిచ్చింది. అయితే ఈ నిలపాటు నాటకీయంగా మారబోయింది. 1973లో వచ్చిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు మన రాజ్యాంగ న్యాయశాస్త్రాన్ని పూర్తిగా మార్చివేసింది. సుప్రీంకోర్టు తన పాత తీర్పులను తోసిపుచ్చి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లేదా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చలేదని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరణ ఈ మౌలిక స్వరూపంలో భాగమైన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తే దానిని సవాలు చేసి కొట్టివేయవచ్చు. ఈ కేస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిలోనూ తరచుగా అడుగుతారు, చాలా ముఖ్యం. సరే, మన హక్కులను కాపాడే కవచం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కవచం కాపాడే మొట్టమొదటి మరియు అత్యంత ప్రాథమిక హక్కైన సమానత్వపు హక్కు గురించి పరిశీలిద్దాం. ఈ హక్కుకు పునాది ఆర్టికల్ 14లో వేయబడింది. ఆర్టికల్స్ 15, 16, 17 మరియు 18లోని ఇతర నిర్దిష్ట సమానత్వ సంబంధిత హక్కులు ఈ మూలసూత్రం నుండే ఉద్భవించాయి. ఆర్టికల్ 14 రెండు విభిన్నమైన కానీ సంబంధమున్న భావనలను హామీ ఇస్తోంది. మీరు స్క్రీన్పై ఉన్న పోలికలో చూడవచ్చు. మొదటిది చట్టం ముందు సమానత్వం, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇది బ్రిటిష్ మూలానికి చెందింది. ఇది ఒక నెగటివ్ కాన్సెప్ట్, అంటే ఏ వ్యక్తికి ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేకపోవడం. ప్రధానమంత్రి నుండి ఒక సాధారణ పౌరుడి వరకు అందరూ దేశంలోని సాధారణ చట్టానికి లోబడి ఉంటారని దీనర్థం. రెండవది చట్టాల ద్వారా సమాన రక్షణ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇది అమెరికన్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. ఇది ఒక పాజిటివ్ కాన్సెప్ట్, అంటే ఒకే రకమైన పరిస్థితులలో ఉన్న వ్యక్తులను ఒకేలా చూడాలి. దీనర్థం సంపూర్ణ సమానత్వం అని కాదు, కానీ సమాన పరిస్థితులలో సమానంగా వ్యవహరించడం. మంచి మెయిన్ సమాధానాలు రాయడానికి ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం. చట్టం ముందు సమానత్వం అనే భావన A.V. డైసీ యొక్క రూల్ ఆఫ్ లా లేదా చట్టబద్ధమైన పాలనలో ఒక ముఖ్యమైన అంశం. ఈ స్లైడ్ మీరు గుర్తుంచుకోవలసిన ఈ సిద్ధాంతంలోని 3 స్తంభాలను అద్భుతంగా వివరిస్తుంది. మొదటిది ఏకపక్ష అధికారానికి తావు లేకపోవడం. రెండవది చట్టం ముందు అందరూ సమానమే. మరియు మూడవది రాజ్యాంగం అనేది వ్యక్తిగత హక్కుల ఫలితం. ఆర్టికల్ 14లో పొందుపరచబడిన ఈ రూల్ ఆఫ్ లాను సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగంగా ప్రకటించింది. అంటే పార్లమెంట్ కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సూత్రాన్ని నాశనం చేయలేదు. సాధారణ నియమం సమానత్వమే అయినప్పటికీ
రాజ్యాంగం స్వయంగా కొన్ని సహేతుకమైన మినహాయింపులను అందిస్తోంది. మీ ప్రిలిమ్స్ కోసం ఈ ఆర్టికల్ నంబర్లను గమనించటం ముఖ్యం. ఆర్టికల్ 361 రాష్ట్రపతి మరియు గవర్నర్లకు వారి అధికారిక విధులలో కొన్ని మినహాయింపులను ఇస్తోంది. అదేవిధంగా ఆర్టికల్స్ 105 మరియు 194 పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులకు సభలో వారు చెప్పిన దానికి లేదా వేసిన ఓటుకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తాయి. ఇవి సమానత్వ ఉల్లంఘనలు కావు, కాని ఈ ఉన్నత పదవుల స్వతంత్ర పనితీరుకు అవసరమైనవిగా పరిగణించబడతాయి. ఆర్టికల్ 14లోని సాధారణ సమానత్వ సూత్రం ఆధారంగా ఆర్టికల్స్ 15 మరియు 16 దాని నిర్దిష్ట అనువర్తనాలను అందిస్తాయి. ఈ ఆర్టికల్స్ సామాజిక న్యాయానికి సాధనాలు, వివక్షను నిషేధించడం మరియు ప్రభుత్వ రంగంలో, ముఖ్యంగా సామాజిక పరస్పర చర్యలలో మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశ సమానత్వాన్ని నిర్ధారించడం వీటి లక్ష్యం. ఆర్టికల్ 15(1) ఏ పౌరుడి పట్లైనా స్టేట్ వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. ఇక్కడ కీలకమైన పదం, మరియు ఇది తరచుగా పరీక్షలలో అడిగే పాయింట్, మాత్రమే, ఓన్లీ. స్టేట్ కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా మాత్రమే వివక్ష చూపకూడదు. అంటే సహేతుకమైన వర్గీకరణ ఉంటే ఇతర కారణాలపై వివక్ష చూపవచ్చు. ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 15 వివక్షను నిషేధిస్తున్నప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి స్టేట్కు అధికారమిస్తుంది. దీనినే మనం పాజిటివ్ డిస్క్రిమినేషన్ లేదా అఫర్మేటివ్ యాక్షన్ అని అంటాం. మీ స్క్రీన్పై ఉన్న పట్టికను చూద్దాం మరియు దానిని క్లాజ్ వారీగా పరిశీలిద్దాం. క్లాజ్ 15(3) మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను చేయడానికి స్టేట్కు అనుమతిస్తుంది. మొదటి సవరణ ద్వారా జోడించబడిన క్లాజ్ 15(4) సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ఎస్సీబీసీస్ లేదా ఎస్సీలు మరియు ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలను అనుమతిస్తుంది. 93వ సవరణ ద్వారా జోడించబడిన క్లాజ్ 15(5) ప్రైవేట్ సంస్థలతో సహా విద్యాసంస్థలలో ఈ వర్గాలకు రిజర్వేషన్లను అనుమతిస్తుంది. చివరిగా 103వ సవరణ ద్వారా జోడించబడిన క్లాజ్ 15(6) ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్ కోసం విద్యాసంస్థలలో 10% వరకు రిజర్వేషన్లతో సహా ప్రత్యేక నిబంధనలను అనుమతిస్తుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ 16 కొద్దాం. ఇది ప్రభుత్వ ఉద్యోగాల రంగంలో సమానత్వ సూత్రం యొక్క నిర్దిష్ట అనువర్తనం. ఇది స్టేట్ కింద ఏ పదవిలోనైనా ఉద్యోగం లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ అవకాశ సమానత్వాన్ని హామీ ఇస్తుంది. రిజర్వేషన్ల సమస్య కారణంగా ఇది రాజ్యాంగంలో అత్యంత చర్చనీయమైన మరియు సవరించబడిన ఆర్టికల్స్లో ఒకటి. ఈ స్లైడ్లోని టైమ్లైన్ ఆర్టికల్ 16కి సంబంధించిన ముఖ్య పరిణామాలను హైలైట్ చేస్తుంది. 1979లో మండల్ కమిషన్ నియామకం ఒక మలుపు. ఎందుకంటే ఇది ఇతర వెనుకబడిన తరగతులకు ఓబీసీకి 27% రిజర్వేషన్లను సిఫారసు చేసింది. ఈ సిఫారసు 1990లో అమలు చేయబడింది. ఇది విస్తృతమైన చర్చలకు మరియు చట్టపరమైన సవాళ్లకు దారితీసింది. చివరికి 1992లో ఇందిరా సహానీ కేసులో, దీన్ని మండల్ కేసు అని కూడా అంటారు, ఒక చారిత్రాత్మక తీర్పు వచ్చింది. ఈ తీర్పు యొక్క ప్రభావాలను మార్చడానికి తదనంతరం అనేక సవరణలు చేయబడ్డాయి. ఇందిరా సహానీ తీర్పు రిజర్వేషన్ల న్యాయశాస్త్రంలో ఒక మూల స్తంభం, మరియు దాని ముఖ్య తీర్పులు మీ మెయిన్స్ సమాధానాలకు చాలా ముఖ్యం. మొదట కోర్ట్ క్రీమీ లేయర్ అనే భావనను ప్రవేశపెట్టింది. ఓబీసీలలోని ఉన్నత వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుండి మినహాయించాలని, తద్వారా ప్రయోజనం అత్యంత అర్హులైన వారికి చేరుతుందని పేర్కొంది. రెండవది, రిజర్వేషన్లు ప్రారంభ నియామకాలకు మాత్రమే పరిమితం కావాలని, ప్రమోషన్లకు విస్తరించకూడదని తీర్పు చెప్పింది. మూడవది మరియు అత్యంత ప్రసిద్ధమైనది, మొత్తం రిజర్వేషన్ కోటాను 50% పరిమితం చేసింది. నాల్గవది, తక్కువ లేదా ఎక్కువ చేరికల ఫిర్యాదులను పరిశీలించడానికి ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఇది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ ఏర్పాటుకు దారితీసింది. ఈ పట్టిక ఆర్టికల్ 16 యొక్క ఎనేబిలింగ్ క్లాజులను అద్భుతంగా వివరిస్తుంది. ఇవి అఫర్మేటివ్ యాక్షన్ను అనుమతిస్తాయి. దీన్ని వివరంగా చూద్దాం. క్లాజ్ 16(4) ఏదేని వెనుకబడిన పౌర వర్గానికి అనుకూలంగా నియామకాల రిజర్వేషన్ కోసం నిబంధనలను రూపొందించడానికి స్టేట్కు అధికారమిస్తుంది. ఇందిరా సహానీ తీర్పు తర్వాత ఎస్సీలు మరియు ఎస్టీలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్లను అనుమతించడానికి క్లాజ్ 16(4)A జోడించబడింది. ఆ తర్వాత బకాయి ఖాళీలను ప్రత్యేక తరగతిగా పరిగణించడానికి క్లాజ్ 16(4)B జోడించబడింది. వాటిని 50% పరిమితి నుండి మినహాయించింది. చివరిగా 103వ సవరణ ద్వారా జోడించబడిన క్లాజ్ 16(6)
ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ 10% వరకు రిజర్వేషన్లను అందిస్తుంది. రాజ్యాంగం సమానత్వాన్ని కేవలం నిష్క్రియాత్మకంగా అందించడమే కాదు, అది చారిత్రక అసమానత నిర్మాణాలను చురుకుగా కూల్చివేయడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టికల్స్ 17 మరియు 18 శతాబ్దాలుగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రకటనలు. మానవ గౌరవం మరియు సమాన సామాజిక హోదా సూత్రాలపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడం వీటి లక్ష్యం. ఆర్టికల్ 17 అంతరాణితనాన్ని రద్దు చేస్తుంది మరియు దాని ఆచరణను ఏ రూపంలోనైనా నిషేధిస్తుంది. అయితే స్లైడ్ సూచించినట్లుగా అంటరానితనం అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించబడలేదు. మరి దాని అర్థాన్ని మరియు పరిధిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికోసం మనం న్యాయపరమైన వ్యాఖ్యానాల వైపు చూడాలి. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం న్యాయ వ్యవస్థ ఇచ్చిన వివరణ. మైసూరు హైకోర్టు అంటరానితనం అనే పదాన్ని దాని అక్షరార్థంలో కాకుండా భారతదేశంలో చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందిన ఆచరణ సందర్భంలో అర్థం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇది వారి పుట్టుక కారణంగా కొన్ని వర్గాల ప్రజలపై విధించిన సామాజిక అశక్తతలను మరియు వివక్షను సూచిస్తోంది. ప్రిలిమ్స్ కోసం చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, ఆర్టికల్ 17 కింద హక్కు కేవలం స్టేట్కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చర్యలకు వ్యతిరేకంగా కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని అమలు చేయడానికి పార్లమెంట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955ను రూపొందించింది. ఇది అంటరానితనాన్ని ఆచరించిన వారికి శిక్షను నిర్దేశిస్తుంది. ఈ ఆర్టికల్స్ అమరికలో ఒక తార్కికమైన క్రమముంది, గమనించండి. ఆర్టికల్ 18 సామాజిక సమానత్వాన్ని స్థాపిస్తే, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు వ్యక్తిగత స్వేచ్ఛల గురించి వివరంగా చెప్తాయి. ఇక ఆర్టికల్స్ 23 మరియు 24 దోపిడీ నుంచి ఎలా రక్షణ పొందాలో వివరిస్తాయి. సరే, మన చర్చను ఆర్టికల్ 18తో మొదలుపెడదాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, సమాజంలో కృత్రిమంగా సృష్టించబడిన హోదా వ్యత్యాసాలను తొలగించి పౌరులందరికీ సమాన స్థాయిని కల్పించడం. ఈ ఆర్టికల్ 18 వంశపారంపర్య బిరుదులను రద్దు చేయడానికి మొత్తం 4 నిబంధనలను స్పష్టంగా నిర్దేశిస్తుంది. మొదటిది, రాజ్యం సైనిక లేదా విద్యా సంబంధమైనవి తప్ప మరే ఇతర బిరుదులను ఇవ్వకూడదు. రెండవది, భారత పౌరులు ఏ విదేశీ రాజ్యం నుంచి కూడా బిరుదులను స్వీకరించకూడదు. ఇది నిషిద్ధం. ఇక మూడవది, మన దేశంలో ప్రభుత్వ పదవిలో ఉన్న విదేశీయులు ఎవరైనా విదేశీ బిరుదులు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. చివరిగా నాలుగోది, ప్రభుత్వ పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ విదేశీ ప్రభుత్వం నుండి బహుమతులులాని ఇతర లాభాలుగాని స్వీకరించకూడదు. ఇక్కడ బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ చాలా ముఖ్యమైంది. 1995లో సుప్రీంకోర్టు జాతీయ అవార్డుల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. 2 విషయాలను స్పష్టం చేసింది. ఒకటి, భారతరత్న లాంటివి ఆర్టికల్ 18 కింద బిరుదులు కావు. ఎందుకంటే ఆర్టికల్ 18 నిషేధించేది కేవలం వంశపారంపర్యంగా వచ్చే మహారాజా, రాజా బహదూర్ లాంటి బిరుదులను మాత్రమే అని చెప్పింది. 2, ప్రతిభను గుర్తించడమనేది సమానత్వ సూత్రానికి వ్యతిరేకం కాదు. కాని ఒక ముఖ్యమైన షరతు పెట్టింది: ఈ అవార్డులను పేర్లకు ముందుగానే వెనుక్కానే ఉపయోగించకూడదు అని. ఈ జాతీయ అవార్డుల చరిత్రను ఒక్కసారి చూస్తే, వీటిని 1954లో ఏర్పాటు చేశారు. తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. మళ్లీ 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రదానంపై కొన్ని వార్షిక పరిమితులు కూడా ఉన్నాయి. పద్మ అవార్డ్స్ ఒక సంవత్సరంలో 120కి మించి ఇవ్వకూడదు. అదేవిధంగా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నాను సంవత్సరానికి గరిష్ఠంగా 3కి మాత్రమే ప్రదానం చేస్తారు. ఇక మనం చాలా ముఖ్యమైన ఆర్టికల్ 19 గురించి చర్చిద్దాం. ఇది భారత పౌరులకు 6 రకాల ప్రాథమిక స్వేచ్ఛలను అందిస్తుంది. ఇది మన స్వేచ్ఛా హక్కుకు ఒక పునాది లాంటిది. ఆర్టికల్ 19(1) కింద మనకు 6 స్వేచ్ఛలున్నాయి. అవి: ఏ, వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ. బి, శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ. సి, సంఘాలు, యూనియన్లు లేదా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. డి, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ. ఈ, దేశంలో ఎక్కడైనా నివసించే మరియు స్థిరపడే స్వేచ్ఛ. ఇంకా ఎఫ్, ఏదైనా వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ హక్కులు కేవలం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే ఉంటాయి. ఇంకా ఇవి భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, విదేశీయులకు కాదు. అయితే ఈ స్వేచ్ఛలు అపరిమితమైనవి కావు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజులు 2-6 వరకు ప్రభుత్వం వీటిపై సహేతుకమైన పరిమితులు విధించడానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నాయి. ఉదాహరణకు ఈ పట్టికలో మొదటిది చూడండి. వాక్స్వాతంత్రంపై దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రజాశాంతి, నైతికత, కోర్టు ధిక్కారణ వంటి అనేక కారణాలపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. అయితే ఆ పరిమితులు సహేతుకంగా ఉండాలి. వాటి సహేతుకతను న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛ పరిధిని చాలా విస్తృతం చేసింది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, ఎలక్ట్రానిక్ మీడియాపై ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండకూడదనే హక్కు ఇవన్నీ అంతర్భాగమే. అలాగే వాణిజ్య ప్రకటనలిచ్చుకునే స్వేచ్ఛ, మన టెలిఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయకుండా ఉండే హక్కు కూడా దీని కిందకే వస్తాయి. ప్రభుత్వ పారదర్శకతకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే హక్కు కూడా దీనిలో భాగమే. అలాగే నిరసన తెలిపే హక్కుంది, కానీ అది ప్రదర్శనలు, పికెటింగ్ వరకే పరిమితం. సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని గుర్తుంచుకోవాలి. జాతీయ జెండాను ఎగురవేయడం కూడా ఒక భావప్రకటనే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఆధునిక కాలానికొస్తే ఈ హక్కు ఇంకా విస్తరించింది. తమ లింగ గుర్తింపును వ్యక్తీకరించే హక్కు, ఇంకా చాలా ముఖ్యంగా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే హక్కును కూడా సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యంలో ఒక భాగంగా గుర్తించింది. సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను పంచుకోవడం కూడా దీని పరిధిలోకే వస్తుంది. ఇప్పుడు మనం జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్ 20, 21 మరియు 21A పరిశీలిద్దాం. ఇవి పౌరులకు చాలా కీలకమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇప్పుడు ఆర్టికల్ 20 గురించి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఆర్టికల్. ఒక నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి, అతను పౌరుడైనా విదేశీయుడైనా సరే, ఏకపక్ష మరియు అధిక శిక్షల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇందులో 3 ముఖ్యమైన రక్షణలున్నాయి. ఆర్టికల్ 20 కింద కల్పించబడిన ఆ 3 రక్షణలు ఏవంటే, మొదటిది నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా, రెండవది నో డబుల్ జియోపడీ, మూడవది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఈ 3 లాటిన్ పదబంధాలను మనమెప్పుడు వివరంగా సులభంగా అర్థం చేసుకుందాం. మొదటిది నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా, అంటే ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు అది చట్టప్రకారం నేరం కాకపోతే ఆ తర్వాత ఒక కొత్త చట్టం చేసి వెనక్కి వెళ్లి అతన్ని శిక్షించకూడదు. అలాగే అప్పుడున్న శిక్ష కంటే ఎక్కువ శిక్ష వెయ్యకూడదు. ఇది కేవలం క్రిమినల్ చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది, సివిల్ లేదా ట్యాక్స్ చట్టాలకు కాదు. రెండవది నో డబుల్ జెపడీ, అంటే ఒకే నేరానికి ఒక వ్యక్తిని కోర్టులో ఒకసారి కంటే ఎక్కువ విచారించి శిక్షించకూడదు. ఇది కోర్టు విచారణలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక మూడవది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, అంటే నిందితుణ్ణి తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు. అయితే వేలిముద్రలివ్వడం, రక్త నమూనాలివ్వడం దీని కిందకు రాదు. ఇక ఇప్పుడు ప్రాథమిక హక్కులలోకెల్లా అత్యంత కీలకమైన ఆర్టికల్ 21 గురించి తెలుసుకుందాం. ఇది జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, చట్టం ద్వారా నిర్దేశించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ ఏ వ్యక్తి ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదు. ఈ హక్కు పౌరులు, విదేశీయులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఆర్టికల్ 21 యొక్క అర్థం కాలక్రమేణా మారింది. దీనికి 2 కేసులు చాలా ముఖ్యం. మొదటిది 1950 నాటి ఏకే గోపాలన్ కేస్. ఇందులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 కేవలం కార్యనిర్వాహక వర్గం చర్యల నుండి మాత్రమే రక్షణ ఇస్తుందని, శాసనసభ చర్యల నుండి కాదని చెప్పింది. కానీ 1978 నాటి మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును మార్చేసింది. ఆర్టికల్ 21 రక్షణ కార్యనిర్వాహక మరియు శాసనపరమైన చర్యలు రెండింటి నుండి లభిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ చట్టం ద్వారా నిర్దేశించబడిన పద్ధతి అనేది సహేతుకంగా, న్యాయంగా మరియు సక్రమంగా ఉండాలని చెప్పింది. ఇదొక విప్లవాత్మకమైన తీర్పు. ఈ మేనకాగాంధీ కేసు తర్వాత సుప్రీంకోర్టు జీవించే హక్కు అనే పదానికి చాలా విస్తృతమైన అర్థాన్నిచ్చింది. జీవించడం అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం, జంతువులా బ్రతకడం కాదు, మానవ గౌరవంతో జీవించడం అని చెప్పింది. ఒక మనిషి జీవితాన్ని అర్థవంతంగా మార్చే ప్రతి అంశం జీవించే హక్కులో అంతర్భాగమే అని వ్యాఖ్యానించింది. ఈ విస్తృత వ్యాఖ్యానం ఫలితంగా సుప్రీంకోర్టు అనేక హక్కులను ఆర్టికల్ 21లో భాగంగా గుర్తించింది. ఎగ్జామ్స్ కోసం కొన్ని ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలి. కెఎస్ పుట్టస్వామి కేసులో ప్రకటించిన గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ, ఓల్గా టెల్లిస్ కేసులో పేర్కొన్న జీవనోపాధి హక్కు, రైట్ టు లైవ్లీహుడ్, ఆశ్రయం పొందే హక్కు, ఆరోగ్య హక్కు, హుస్సేనారా ఖాతూన్ కేసులో స్పష్టం చేసిన వేగవంతమైన విచారణ హక్కు, రైట్ టు స్పీడీ ట్రయల్, మరియు నిద్రపోయే హక్కు కూడా ఇందులో భాగమే.
ఇప్పుడు మనం ఆర్టికల్ 21 తర్వాత రాజ్యాంగంలో చేర్చిన ఒక కొత్త ఆర్టికల్ 21A అంటే విద్యా హక్కు గురించి తెలుసుకుందాం. ఇది కూడా జీవించే హక్కులో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆర్టికల్ 21A ప్రకారం రాజ్యం 6 నుండి 14 సంవత్సరాల వయసుగల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి. ఈ నిబంధనను 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ప్రాథమిక హక్కుగా చేర్చారు. ఈ హక్కును అమలు చేయడానికి పార్లమెంట్ 2009లో విద్యా హక్కు చట్టాన్ని ఆర్టీఈ యాక్ట్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం, ఇదే 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 45ను మార్చారు మరియు ఆర్టికల్ 51A కింద ఒక కొత్త ప్రాథమిక విధిని కూడా చేర్చారు. సరే, ఇప్పుడు ఆర్టికల్ 22 గురించి చర్చిద్దాం. ఇది అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ను అర్థం చేసుకోవడానికి ముందు మనం 2 రకాల నిర్బంధాల మధ్య తేడా తెలుసుకోవాలి. మొదటిది శిక్షార్హమైన నిర్బంధం, అంటే పనిటివ్ డిటెన్షన్. ఒక వ్యక్తి నేరం చేశాడని కోర్టులో రుజువైన తర్వాత అతన్ని శిక్షించడానికి జైల్లో పెట్టడం. రెండవది నివారక నిర్బంధం, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏదైనా నేరం చెయ్యబోతున్నాడనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా విచారణ లేకుండానే నిర్బంధించడం. ఆర్టికల్ 22 ఈ 2 రకాల నిర్బంధాలకు వేర్వేరు రక్షణలను అందిస్తుంది. ఆర్టికల్ 22 మొదటి భాగం సాధారణ చట్టం కింద అరెస్టైన వ్యక్తికి కొన్ని హక్కులను ఇస్తుంది. అవి: 1. అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు. 2. తనకు నచ్చిన లాయర్ను సంప్రదించి తన తరఫున వాదించుకునే హక్కు. 3. ప్రయాణ సమయం మినహా 24 గంటలలోపు దగ్గర్లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కు. 4. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా 24 గంటలకు మించి నిర్బంధించకూడదు. అయితే ఈ రక్షణలు శత్రు దేశస్థులకు, ఎనిమీ ఏలియన్స్ మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టైన వారికి వర్తించవు. ఇక ఆర్టికల్ 22 రెండవ భాగం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద నిర్బంధించబడిన వారికి కొన్ని రక్షణలు కల్పిస్తుంది. అవేంటంటే: 1. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక సలహా మండలి అడ్వైజరీ బోర్డ్ అనుమతిస్తే తప్ప నిర్బంధాన్ని 3 నెలలకు మించి పొడిగించకూడదు. 2. నిర్బంధానికి గల కారణాలను అతనికి తెలియచేయాలి. 3. ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా విజ్ఞప్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు మనం దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కింద ఉన్న ఆర్టికల్ 23ని పరిశీలిద్దాం. ఇది రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. ఇది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు తెలుసా, ఇది మన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఇస్తున్న ఒక హామీ. మీ మానవ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ కించపరచలేరని. సో ఈ హక్కుకు ప్రాణం పోసే ఆర్టికల్ 23 మరియు 24 గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ని లోతుగా చర్చిద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఈ రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్ 23లోకి డైవ్ చేసి అందులో ఉన్న ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బెగార్, ఫోర్స్డ్ లేబర్ లాంటి పదాలకు సుప్రీంకోర్టు ఎలాంటి అద్భుతమైన వివరణలిచ్చిందో చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్ 24 అంటే బాల కార్మికుల గురించి మాట్లాడి దాని లిమిట్స్ ఏంటి, దానికి సంబంధించిన చట్టాలేమున్నాయో పరిశీలిద్దాం. ఇక చివర్లో ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ రెండింటికి ఉపయోగపడేలా ఈ 2 ఆర్టికల్స్ మధ్య తేడాలను ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. రెడీ కదా? రైట్, లెట్స్ స్టార్ట్. ఈ హక్కును చూస్తే మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో అర్థమవుతుంది. చూడండి, స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో జమీందారీ వ్యవస్థ, దేవదాసి, బానిసత్వం ఇలాంటి ఎన్నో దారుణమైన దోపిడీ రూపాలుండేవి. అలాంటి అన్ని రకాల దోపిడీల నుంచి ఒక వ్యక్తికి స్వేచ్ఛను, గౌరవాన్ని ఇవ్వడమే ఈ హక్కు యొక్క మెయిన్ గోల్. ఆర్టికల్ 23, 24 ఈ 2 కలిసి ఒక పవర్ఫుల్ షీల్డ్లా పనిచేస్తాయి. ఆర్టికల్ 23 పెద్దల గురించి మాట్లాడితే, ఆర్టికల్ 24 మన సమాజంలో అత్యంత సున్నితమైన వర్గమైన పిల్లల రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక్కో ఆర్టికల్ను వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఆర్టికల్ 23. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని ఫండమెంటల్ రైట్స్ కేవలం సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి. కానీ ఆర్టికల్ 23 అలా కాదు. ఇది సిటిజన్స్కి, నాన్ సిటిజన్స్కి అంటే మన దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దోపిడీ అనేది మానవత్వానికి వ్యతిరేకమైంది. దానికి దేశం, జాతీయత అనే తేడాలుండవు. ఇది ప్రిలిమ్స్ కోసం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. సాధారణంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రభుత్వానికి అంటే స్టేట్కి వ్యతిరేకంగా మనకు రక్షణ ఇస్తాయి. దీనిని వర్టికల్ అప్లికేషన్ అంటాం. కానీ ఆర్టికల్ 23 ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. దీనిని హారిజాంటల్ అప్లికేషన్ అంటారు. అంటే ఒకవేళ మిమ్మల్ని ఇంకో వ్యక్తి దోపిడీ చేసినా సరే మీరు ఈ ఆర్టికల్ కింద రక్షణ పొందవచ్చు. ఇది ఈ ఆర్టికల్ పవర్ని విపరీతంగా పెంచుతుంది. సమాజంలో వేలోనుకుపోయిన దోపిడీని రూపుమాపాల్సిన బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ఆర్టికల్ 23లో ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే ఒక పదం ఉంది. దాని అర్థం ఏంటో చూద్దాం.
ఇది చాలా విస్తృతమైన పదం. ఇందులో ఏమేం వస్తాయంటే మనుషుల్ని అంటే ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని వస్తువులు అమ్మడం, కొనడం. బి వ్యభిచారం లాంటి పనుల కోసం మహిళల్ని, పిల్లల్ని బలవంతంగా తరలించడం. సి ఒకప్పుడు మన సమాజంలో ఉన్న దేవదాసి వ్యవస్థ. ఇంకా డి ఏ రూపంలో ఉన్న బానిసత్వం అయినా సరే. ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కిందకే వస్తాయి. ఈ నేరాలను ఆపడానికే పార్లమెంట్ ది ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. మన రాజ్యాంగం ప్రత్యేకంగా బేగార్ అనే పదాన్ని వాడి దాన్ని నిషేధించింది. ఈ బేగార్ అంటే ఏంటంటే, ఇది మన దేశంలో ముఖ్యంగా జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు విపరీతంగా ఉండేది. ఆ రోజుల్లో భూస్వాములు తమ దగ్గర పనిచేసే కౌలుదారుల చేత ఎలాంటి జీతం, డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించుకునేవారు. దీన్నే బేగారంటారు. ఇది వెట్టి చాకిరికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సో రాజ్యాంగం దీన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం ద్వారా ఎలాంటి ప్రతిఫలం లేకుండా చేయించే ఏ పని అయినా చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఫోర్స్డ్ లేబర్ లేదా బలవంతపు చాకిరీ అనే పదం యొక్క అసలైన అర్థం చూద్దాం. ఇది మెయిన్స్ ఆన్సర్స్కి చాలా ముఖ్యం. ఫోర్స్ అంటే కేవలం శారీరకంగా కొట్టి పని చేయించడం మాత్రమే కాదు. సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ కేసులో, అదే పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్ని ఏషియాడ్ ప్రాజెక్ట్ వర్కర్స్ కేసు అని కూడా అంటారు, ఇందులో చాలా బ్రాడ్ మీనింగ్ ఇచ్చింది. కోర్టు ఏమని చెప్పిందంటే, ఒక వ్యక్తి తన పేదరికం వల్ల తన ఆర్థిక అవసరాల కోసం కనీస వేతనం కన్నా తక్కువగా పనిచేయడానికి ఒప్పుకుంటే అది కూడా బలవంతపు చాకిరే అవుతుంది అని చెప్పింది. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఆర్థికపరమైన ఒత్తిడి కూడా కావచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్. అయితే ఆర్టికల్ 23(2)లో ఒక ముఖ్యమైన మినహాయింపుంది. ఏంటంటే, సాధారణంగా బలవంతపు చాకిరిని నిషేధించినప్పటికీ ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం అంటే పబ్లిక్ పర్పస్ కోసం నిర్బంధ సేవను విధించవచ్చు. ఉదాహరణకు, యుద్ధం వచ్చినప్పుడు దేశరక్షణ కోసం సైనిక సేవను కంపల్సరీ చేయడం, లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు సోషల్ సర్వీసులో పాల్గొనమని ఆదేశించడం లాంటివి. అయితే ప్రభుత్వానికి ఈ అధికారం ఉంది గదా అని ఎలా పడితే అలా చేయడానికి లేదు. దీనికి కొన్ని రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న వస్తోంది. ఇది మీ మెయిన్స్ ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇలా నిర్బంధ సేవను విధిస్తున్నప్పుడు ప్రజల మధ్య వివక్ష చూపించవచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, కేవలం ఒక మతానికి చెందిన వాళ్లనే పిలవచ్చా? లేదా ఒక కులానికి చెందిన వాళ్లనే పిలవచ్చా? దీనికి రాజ్యాంగం ఏం సమాధానం చెబుతోంది? సమాధానం చాలా స్పష్టం. ఖచ్చితంగా లేదు. ఆర్టికల్ 23(2) ప్రభుత్వానికి అధికారం ఇస్తున్నప్పటికీ అక్కడే ఒక కండిషన్ కూడా పెట్టింది. ఏంటంటే, ఈ నిర్బంధ సేవను విధిస్తున్నప్పుడు ప్రభుత్వం కేవలం మతం, జాతి, కులం లేదా వర్గం ఈ 4 కారణాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు. అంటే నిర్బంధ సేవ అనేది అందరికీ సమానంగా వర్తించాలి. ఇది ఆర్టికల్ 15లో ఉన్న వివక్ష నిషేధ సూత్రానికి కరెక్ట్గా సింక్ అవుతుంది. చూడండి, ఆర్టికల్ 23 అనేది ఒక సూత్రం. దాన్ని ఆచరణలో పెట్టడానికి చట్టాలు కావాలి. అందుకే మన పార్లమెంట్ ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. ప్రిలిమ్స్ కోసం ఈ చట్టాల పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ది బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 వెట్టి చాకరీని పూర్తిగా నిర్మూలించడానికి ఉద్దేశించింది. అలాగే ది మినిమం వేజెస్ యాక్ట్ 1948 కనీస వేతనం ఇవ్వకుండా జరిగే ఆర్థిక దోపిడీని ఆపుతుంది. ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 జీతాల విషయంలో ఆడా మగ అనే తేడా చూపించకూడదని చెబుతుంది. ఇవి మీకు మ్యాచింగ్ ప్రశ్నలలో రావచ్చు. ఓకే, ఆర్టికల్ 23 అన్ని వయసుల వారి గురించి మాట్లాడితే, ఆర్టికల్ 24 ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేకంగా పిల్లలకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతున్న దశలో ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళని ప్రమాదకరమైన పనుల్లో పెడితే వాళ్ల భవిష్యత్తే నాశనమవుతుంది. ఈ ఆలోచనతోనే ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థను ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆర్టికల్ 24 అనగానే మీ మైండ్లో వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన నంబర్ 14. ఈ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్ని కొన్ని రకాల పనుల్లో పెట్టడంపై సంపూర్ణ నిషేధం, అంటే అబ్సల్యూట్ ప్రొహిబిషన్ విధిస్తుంది. ఈ ఏజ్ లిమిట్ చాలాసార్లు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఏ పనులలో పిల్లల్ని పెట్టకూడదు ఆర్టికల్ 24 క్లియర్గా చెప్తోంది. అవేంటంటే, ఏ ఫ్యాక్టరీలోనైనా, ఏ గనిలోనైనా, లేదా ఇతర ప్రమాదకరమైన పనులలో. ఇక్కడ ఇతర ప్రమాదకరమైన పనులు అనే పదం చాలా ముఖ్యం. ఏది ప్రమాదకరమైనదో ఏది కాదో నిర్ణయించే అధికారం పార్లమెంటుకుంటుంది. ఉదాహరణకు నిర్మాణ పనులు, రైల్వేలు, బాణసంచా తయారీ పరిశ్రమలు ఇవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, పిల్లల ప్రాణానికి, ఆరోగ్యానికి హాని కలిగించే ఏ పని చేయించకూడదు. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 24 నిషేధం అనేది కేవలం ప్రమాదకరమైన పనులపై మాత్రమే, అన్ని రకాల పనులపై కాదు. అంటే పిల్లలకు హాని కలిగించని,
వాళ్ల చదువుకు అడ్డురానే పనులలో వాళ్లు పాల్గొనవచ్చు. ఉదాహరణకు స్కూల్ తర్వాత వాళ్ల కుటుంబానికి సంబంధించిన వ్యాపారంలో సహాయం చేయడం లేదా సినిమా యాక్టింగ్ లాంటివి. అయితే 2016లో బాలకార్మిక చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణలు కుటుంబ సంబంధిత పనులకు కొన్ని మినహాయింపులివ్వడంతో అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని చాలామంది విమర్శించారు. ఇది మెయిన్స్లో అనలైజ్ చేయడానికి ఒక మంచి పాయింట్. 1996లో ఎంసీ మెహ్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇది బాలకార్మికుల జీవితాలను మార్చేసింది. కోర్టు కొన్ని అద్భుతమైన మార్గదర్శకాలిచ్చింది. అవి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే 1. బాలకార్మికుల పునరావాసం కోసం ఒక వెల్ఫేర్ ఫండును ఏర్పాటు చేయాలి. 2. ఎవరైనా యజమాని పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్లు పని నుండి తీసేసిన ప్రతి బిడ్డకు 20,000 రూపాయలు జరిమానాగా ఈ ఫండులో కట్టాలి. 3. ప్రభుత్వం ఆ పిల్లల చదువు, ఆరోగ్యం, పోషణ బాధ్యత తీసుకోవాలి. చూశారా, ఇది కేవలం శిక్షించడం కాదు, వాళ్లకొక మంచి భవిష్యత్తునివ్వడం. ఆర్టికల్ 23లాగే ఆర్టికల్ 24ను కూడా అమలు చేయడానికి చాలా చట్టాలున్నాయి. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది బాలకార్మిక నిషేధం మరియు నియంత్రణా చట్టం 1986. ఈ చట్టాన్ని 2016లో సవరించారు. దీంతోపాటు ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం లాంటివి కూడా ఆయా రంగాలలో పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా చూస్తాయి. ఇక 2005లో వచ్చిన కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ రాష్ట్రస్థాయిలో కమిషన్లను ఏర్పాటుచేసింది. సరే, ఇప్పటిదాకా మనం ఆర్టికల్ 23, 24 గురించి చాలా వివరంగా చర్చించుకున్నాం. ఇప్పుడు మీ రివిజన్ను ఈజీ చేయడానికి ఈ రెండిటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఒకసారి క్విక్గా చూద్దాం. ఇది మీకు కాన్సెప్ట్ను మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ టేబుల్ చూడండి. ఇది ప్రిలిమ్స్ రివిజన్కు చాలా యూస్ఫుల్. ఫస్ట్ పాయింట్, ఆర్టికల్ 23 బలవంతపు చాకిరీ, బేగార్, మనుషుల అక్రమ రవాణాను నిషేధిస్తే, ఆర్టికల్ 24 కేవలం 14 ఏళ్లలోపు పిల్లలను ప్రమాదకర పనులలో పెట్టడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. సెకండ్, స్కోప్, ఆర్టికల్ 23 వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 24 కేవలం 14 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే. థర్డ్, ప్రొటెక్షన్, ఆర్టికల్ 23 ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు ఇద్దరికీ వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఆర్టికల్ 24 ప్రధానంగా యజమానులను టార్గెట్ చేస్తుంది. ఫైనల్గా, నిషేధం యొక్క స్వభావం, ఆర్టికల్ 23 దాదాపు సంపూర్ణమైనది, పబ్లిక్ సర్వీస్ అనే ఒకే ఒక్క మినహాయింపుంది. కానీ ఆర్టికల్ 24 ప్రమాదకర పనులపై సంపూర్ణ నిషేధం విధించినా హాని చేయని పనులను అనుమతిస్తుంది. సో ఈ రెండు ఆర్టికల్స్ మన రాజ్యాంగం యొక్క మానవతా దృక్పథానికి ప్రతీకలు. ప్రతి వ్యక్తికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యాన్ని ఇవి నెరవేరుస్తాయి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలోని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ హక్కు గురించి వివరిస్తాయి. మన దేశ లౌకిక స్వభావానికి ఇవి పునాదిలాంటివి. పోటీ పరీక్షల దృక్కోణంలో ఈ ఆర్టికల్స్లోని ప్రతి అంశాన్ని మనం చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలి. సరే, మొదటిగా ఆర్టికల్ 25. ఇది వ్యక్తిగత మత స్వేచ్ఛకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్టికల్. ఇది భారతదేశంలోని పౌరులకు మాత్రమే కాదు, పౌరులు కానివారికి కూడా వర్తిస్తోంది. అందుకే రాజ్యాంగంలో ఆల్ పర్సన్స్ అనే పదాన్ని వాడారు. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తికి 4 హక్కులుంటాయి. 1. మనస్సాక్షి స్వేచ్ఛ. 2. మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు. 3. మతాన్ని ఆచరించే హక్కు. 4. మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు. చూడండి, ఆర్టికల్ 25లో ఉన్న ఈ 4 అంశాలను మనం విడివిడిగా అర్థం చేసుకోవడం పరీక్షల కోణంలో చాలా ముఖ్యం. మనసాక్షి స్వేచ్ఛ, ప్రకటించడం, ఆచరించడం, ప్రచారం చేయడం. ఈ 4టికి మధ్య సూక్ష్మమైన తేడాలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ఈ 4ంటిలో అత్యంత ప్రాథమికమైనది, మూలమైనది మనస్సాక్షి స్వేచ్ఛ. ఇది ఒక వ్యక్తి యొక్క పూర్తి అంతర్గత స్వేచ్ఛ. అంటే ఒక వ్యక్తి ఏ దేవుణ్ణి నమ్మాలి, ఏ మతాన్ని విశ్వసించాలి, లేదా అసలు దేనిని విశ్వసించకూడదు అనేది పూర్తిగా తన ఇష్టం. ఇది ఒకరి నమ్మకానికి సంబంధించిన సంపూర్ణమైన హక్కు. దీనిమీద ప్రభుత్వం ఏ రకంగానో జోక్యం చేసుకోలేదు. ఇక మిగిలిన 3 హక్కులు అంటే ప్రకటించడం, ఆచరించడం, ప్రచారం చేయడం. ఇవన్నీ ఈ అంతర్గత స్వేచ్ఛకు బాహ్య రూపాలు. మతాన్ని ప్రకటించడం అంటే తన మత విశ్వాసాలను బయటకు చెప్పడం. ఆచరించడం అంటే మతపరమైన పూజలు, సంప్రదాయాలు పాటించడం. ఇక చివరిది మత ప్రచారం అంటే తన మతంలోని మంచి విషయాలను ఇతరులకు వివరించడం. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. ఇది ఎగ్జామ్స్లో కూడా తరచుగా అడుగుతారు. ప్రచారం చేసే హక్కు అంటే ఇతరులను బలవంతంగా మతం మార్చే హక్కు కూడా ఉన్నట్టేనా? సమాధానం చాలా స్పష్టంగా లేదు. సుప్రీంకోర్టు దీన్ని చాలాసార్లు స్పష్టం చేసింది. ప్రచారం చేసుకునే హక్కులో బలవంతంగా మతం మార్చే హక్కు అస్సలు లేదు.
ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి మనస్సాక్షి స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కునిచ్చింది. మీరొకరిని బలవంతంగా మతం మార్చారంటే మీరు వాళ్ళ మనస్సాక్షి స్వేచ్ఛను హరించినట్టే. రాజ్యాంగం ప్రకారం ఒకరి ప్రాథమిక హక్కు మరొకరి ప్రాథమిక హక్కుకు భంగం కలిగించకూడదు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్టికల్ 25 కింద ఇచ్చిన హక్కులు అపరిమితమైనవి కావు. అంటే ఇవి అబ్సల్యూట్ రైట్స్ కాదు. వీటిపై ప్రభుత్వం సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. ఆ పరిమితులకు ఆధారాలు పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజాభద్రత, మొరాలిటీ అంటే నైతికత, హెల్త్ అంటే ప్రజారోగ్యం మరియు ఇతర ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ఈ కారణాల వల్ల ప్రభుత్వం మతపరమైన ఆచారాలను కూడా నియంత్రించగలదు. అంతేకాదు ఆర్టికల్ 25 ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఇస్తుంది. మొదటిది, మతంతో ముడిపడి ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర లౌకిక అంటే సెక్యులర్ కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రించవచ్చు. రెండవది, సామాజిక సంక్షేమం కోసం, సంస్కరణల కోసం చట్టాలు చేయవచ్చు. దీనికొక మంచి ఉదాహరణ హిందూ దేవాలయాలలోకి హిందువులలోని అన్ని వర్గాల వారికి ప్రవేశం కల్పించే చట్టాలు చేయడం. ప్రిలిమ్స్ పరీక్షల కోసం ఆర్టికల్ 25లోని ఈ 2 వివరణలు చాలా ముఖ్యం. మొదటిది, సిక్కు మతస్థులు కృపాణం ధరించడం మరియు తమతో ఉంచుకోవడమనేది వారి మతాచారంలో భాగంగా రాజ్యాంగం గుర్తిస్తుంది. రెండవది, సామాజిక సంస్కరణల విషయంలో హిందువులు అనే పదంలో సిక్కులు, జైనులు మరియు బౌద్ధులు కూడా ఉంటారు అని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఈ పాయింట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్గా రావచ్చు. సరే, ఇప్పటివరకు మనం ఆర్టికల్ 25లో వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చూశాం. ఇప్పుడు ఆర్టికల్ 26కి వెళ్దాం. ఇది సామూహిక మత స్వేచ్ఛ గురించి, అంటే మతపరమైన సంస్థల హక్కుల గురించి మాట్లాడుతుంది. ఫోకస్ అనేది వ్యక్తి నుండి సమూహానికి మారుతుంది. ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి మతపరమైన సంస్థకు లేదా రిలీజియస్ డినామినేషన్కు 4 హక్కులుంటాయి. 1. మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించి నిర్వహించడం. 2. తమ మతపరమైన వ్యవహారాలను తామే నిర్వహించుకోవడం. 3. చర, స్థిర ఆస్తులను సంపాదించుకుని కలిగి ఉండటం. 4. చట్టానికి లోబడి ఆ ఆస్తులను నిర్వహించడం. అయితే ఏ సమూహాన్ని రిలీజియస్ డినామినేషన్గా గుర్తిస్తారు? దీనిపై సుప్రీంకోర్టు ఒక తీర్పులో 3 షరతులను చెప్పింది. ఒక సమూహానికి ఈ హక్కులు కావాలంటే దానికి ఈ 3 లక్షణాలు ఉండాలి. 1. ఒక స్పష్టమైన నమ్మకాల వ్యవస్థ. 2. ఒక ఉమ్మడి సంస్థాగత నిర్మాణం. 3. ఒక ప్రత్యేకమైన పేరు. ఉదాహరణకు రామకృష్ణ మిషన్, ఆనంద మార్గ వంటి సంస్థలను సుప్రీంకోర్టు రిలీజియస్ డినామినేషన్స్గా గుర్తించింది. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి చాలా కీలకమైన పాయింట్. ఆర్టికల్ 25కి 26కి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆర్టికల్ 25 అనేది ఒక వ్యక్తిగత హక్కు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 26 అనేది సామూహిక హక్కు. ఇది కేవలం మతపరమైన సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని మీరు మీ సమాధానంలో స్పష్టంగా రాయాలి. ఇప్పుడు ఆర్టికల్ 27 గురించి చూద్దాం. ఈ ఆర్టికల్ ప్రకారం ఏ వ్యక్తిని ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు అంటే ట్యాక్సెస్ చెల్లించమని బలవంతం చేయకూడదు. దీని అర్థమేంటంటే ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రజాధనాన్ని ఏ ఒక్క మత ప్రచారానికి లేదా నిర్వహణకు ఖర్చు చేయకూడదు. అన్ని మతాలను సమానంగా చూడాలి. ఇక్కడ పన్ను, ట్యాక్స్ కి రుసుము, ఫీ కి మధ్య ఉన్న రాజ్యాంగపరమైన తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్టికల్ 27 పన్నులను మాత్రమే నిషేధిస్తుంది, రుసుములను కాదు. ఉదాహరణకు యాత్రికులకు ప్రత్యేక సేవలు అంటే భద్రత, పారిశుధ్యం వంటివి అందించినందుకు ప్రభుత్వం రుసుము వసూలు చేయవచ్చు. ఎందుకంటే ఇదొక సేవకు ప్రతిఫలం, అంతేకాని మత ప్రోత్సాహానికి కాదు. ఇక తదుపరి ఆర్టికల్ 28. ఇది విద్యాసంస్థలలో మతబోధన నుండి స్వేచ్ఛకు సంబంధించినది. మన దేశంలోని వివిధ రకాల విద్యాసంస్థలలో మత స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ స్పష్టంగా వివరిస్తోంది. ఆర్టికల్ 28 విద్యా సంస్థలను 4 రకాలుగా వర్గీకరిస్తుంది. 1. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు. ఇక్కడ మతబోధన పూర్తిగా నిషేధం. 2. ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న ఒక ధార్మిక ట్రస్ట్ ద్వారా స్థాపించబడినవి. ఇక్కడ మతబోధన అనుమతించబడుతుంది. ఇక 3-4 రకాలు. ప్రభుత్వం నుండి గుర్తింపు పొందినవి లేదా సహాయం పొందుతున్న ప్రైవేట్ సంస్థలు. ఇక్కడ మతబోధన అనేది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరగాలి. అంటే విద్యార్థి లేదా మైనర్ అయితే వారి సంరక్షకుల అనుమతి లేకుండా ఎవరిని బలవంతం చేయకూడదు. మత స్వేచ్ఛ హక్కుల తర్వాత రాజ్యాంగం మన దేశంలోనే మైనారిటీల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేకంగా కొన్ని హక్కులను ఇచ్చింది. అవే సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. వీటి గురించి ఆర్టికల్ 29 మరియు 30 వివరిస్తాయి. ఆర్టికల్ 29లో 2 క్లాజులున్నాయి. 2 వేర్వేరు. క్లాజ్ 1 ప్రకారం భారతదేశంలోని ఏ పౌర విభాగానికైనా అంటే సెక్షన్ ఆఫ్ సిటిజన్స్కైనా తమ ప్రత్యేక భాష,
లిపి లేదా సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అంటే మైనారిటీలతో పాటు మెజారిటీలు కూడా వస్తారు. ఇది ఒక సమూహపు హక్కు. ఇక క్లాజ్ 2 ప్రకారం కేవలం మతం, జాతి, కులం లేదా భాష కారణాలతో ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలలో ఏ పౌరుని ప్రవేశాన్ని అయినా నిరాకరించకూడదు. ఇది ఒక వ్యక్తిగత హక్కు. ఇప్పుడు ఆర్టికల్ 30. ఇది కేవలం మైనారిటీల కోసం ఉద్దేశించినది. రాజ్యాంగం ప్రకారం మన దేశంలో మైనారిటీలు 2 రకాలు: మతపరమైన మైనారిటీలు మరియు భాషాపరమైన మైనారిటీలు. ఈ 2 రకాల మైనారిటీలకు తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించుకుని వాటిని నిర్వహించుకునే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 30 కింద మైనారిటీలకు చాలా ముఖ్యమైన హక్కులున్నాయి. తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకవేళ ప్రభుత్వం ఒక మైనారిటీ సంస్థ ఆస్తిని స్వాధీనం చేసుకుంటే మార్కెట్ విలువ ప్రకారం పూర్తి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం మైనారిటీ సంస్థల పట్ల వివక్ష చూపకూడదు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల మీద జరుపుతున్న ఈ విశ్లేషణలో మనం ఆర్టికల్ 32 నుండి 35 వరకు ఉన్న నిబంధనలను పరిశీలిద్దాం. ఈ సెషన్లో రాజ్యాంగ పరిహార హక్కు, ప్రాథమిక హక్కులపై విధించిన పరిమితులు, ఆస్తి హక్కు యొక్క పరిణామం మరియు ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత, వాటిపై ఉన్న విమర్శలను పూర్తిగా పరీక్షల కోణంలో విశ్లేషిద్దాం. ఈరోజు మన చర్చాంశాలు ఈ విధంగా ఉంటాయి. ముందుగా రాజ్యాంగ పరిహార హక్కు అయిన ఆర్టికల్ 32ను వివరంగా చూద్దాం. ఆ తర్వాత ప్రాథమిక హక్కులపై ఉన్న పరిమితులు, ఆస్తి హక్కు, వాటికి సంబంధించిన మినహాయింపులను విశ్లేషిద్దాం. తర్వాత ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత మరియు విమర్శలను పరిశీలించి 3వ భాగం వెలుపల ఉన్న ఇతర హక్కుల గురించి తెలుసుకుందాం. చివరగా పరీక్షల కోసం ముఖ్యమైన అంశాలను పురశ్చరణ చేసుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కు గురించి చర్చిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఈ అధికరణను రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు. దీనికి కారణం ప్రాథమిక హక్కులను కల్పించడం ఎంత ముఖ్యమో, వాటికి భంగం కలిగినప్పుడు వాటిని అమలుపరిచే ఒక ఖచ్చితమైన యంత్రాంగాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం. ఆర్టికల్ 32 ఆ యంత్రాంగానికి హామీ ఇస్తుంది. అందుకే పరిహారం పొందే హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగా మారింది. ఆర్టికల్ 32 యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఒక హామీతో కూడిన, సమర్థవంతమైన మరియు శీఘ్రమైన పరిహారాన్ని అందించడం. గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఒక ప్రాథమిక హక్కు ఉల్లంఘన జరగడమనేది ఈ ఆర్టికల్ను ప్రయోగించడానికి ఒక సైన్ కోఆనాన్, అంటే ఇది ఒక తప్పనిసరి షరతు. ఈ ఆర్టికల్ కింద పౌరులు తమ హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు అధికార పరిధి ఒరిజినల్ లేదా ప్రారంభ అధికార పరిధిగా పరిగణించబడుతుంది. అయితే ఇది ఎక్స్క్లూజివ్, అంటే అనన్యమైనది కాదు. ఎందుకంటే ఆర్టికల్ 226 కింద హైకోర్టులకు కూడా రిట్లను జారీ చేసే అధికారముంది. ఇప్పుడు ఆర్టికల్ 32, 226 మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఉద్దేశ్యం పరంగా చూస్తే ఆర్టికల్ 32 కేవలం ప్రాథమిక హక్కుల అమలుకు మాత్రమే పరిమితం. కాని ఆర్టికల్ 226 ప్రాథమిక హక్కులతో పాటు ఏదైనా ఇతర ప్రయోజనం కోసం, అంటే సాధారణ చట్టపరమైన హక్కుల అమలుకు కూడా వర్తిస్తుంది. అందుకే పరిధి విషయంలో సుప్రీంకోర్టు రిట్ అధికార పరిధి కంటే హైకోర్టు రిట్ అధికార పరిధి విస్తృతమైనది. ఇక పరిహార స్వభావం విషయానికొస్తే ఆర్టికల్ 32 కింద పరిహారం కోరడమనేది ఒక ప్రాథమిక హక్కు. కాబట్టి సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించడానికి నిరాకరించలేదు. కాని ఆర్టికల్ 226 కింద ఇది విచక్షణాధికారం. హైకోర్టు రిట్ జారీ చేయడానికి నిరాకరించవచ్చు. ప్రాదేశిక పరిధిలో సుప్రీంకోర్టు భారతదేశమంతటా రిట్ జారీ చేయగలదు. హైకోర్టు తన ప్రాదేశిక పరిధికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆర్టికల్ 32 మరియు 222 కింద న్యాయస్థానాలు 5 రకాల రిట్లను జారీ చేయగలవు. అవి హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్షియోరరీ మరియు కోవారెంటో. ఇంగ్లీష్ చట్టం నుండి స్వీకరించబడిన ఈ ప్రొరోగేటివ్ రిట్స్ లేదా ప్రత్యేక అధికార రిట్లు పౌరుల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన న్యాయ సాధనాలుగా ఉపయోగపడతాయి. ముందుగా హెబియస్ కార్పస్ గురించి చూద్దాం. దీనికి లాటిన్లో శరీరాన్ని సమర్పించడం అని అర్థం. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధం చట్టబద్ధమైనదా కాదా అని తేల్చడానికి కోర్టు ఈ ఆదేశాన్ని జారీ చేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం లాంటిది. ఈ రిట్ను ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరిపై జారీ చేయవచ్చు. అయితే నిర్బంధం చట్టబద్ధంగా ఉంటే లేదా కోర్టు ఆదేశాల ప్రకారం జరిగితే దీనిని జారీ చేయలేరు. రెండవది మాండమస్. దీని అర్థం మేము ఆజ్ఞాపిస్తున్నాము. ఒక ప్రభుత్వ అధికారి తన చట్టబద్ధమైన విధిని నిర్వర్తించినప్పుడు ఆ విధిని నెరవేర్చమని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రిట్ను ప్రైవేట్ వ్యక్తులపై, రాష్ట్రపతి లేదా గవర్నర్లపై జారీ చేయడానికి వీల్లేదు. మూడవది ప్రొహిబిషన్, అంటే నిషేధించడం. ఉన్నత న్యాయస్థానం తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్న దిగువ న్యాయస్థానం
లేదా ట్రిబ్యునల్ను ఆపడానికి ఈ రిట్ను జారీ చేస్తుంది. ఇది కేవలం నివారణా చర్య. 4వది సెర్షియోరారీ అంటే ధృవీకరించడం. దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో అధికార పరిధిని మించడం లేదా చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ఆ తీర్పును రద్దు చేయడానికి ఉన్నత న్యాయస్థానం దీనిని జారీ చేస్తుంది. ఇది నివారణ మరియు దిద్దుపాటు చర్య రెండూను. చివరిది కో వారెంటో అంటే ఏ అధికారంతో. ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ పదవిలో ఉన్నాడని ప్రశ్నించడానికి కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. దీని ద్వారా చట్టవిరుద్ధంగా పదవులను పొందడాన్ని నివారించవచ్చు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 33, 34 మరియు 35 కొన్ని ప్రత్యేక వర్గాల వారికి మరియు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ హక్కులను పరిమితం చేసే అధికారాన్ని పార్లమెంటుకు అందిస్తాయి. ఆర్టికల్ 33 సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీస్ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సభ్యుల ప్రాథమిక హక్కులను పరిమితం చేసే లేదా రద్దు చేసే అధికారాన్ని కేవలం పార్లమెంట్కు మాత్రమే ఇస్తుంది. వారిలో క్రమశిక్షణ మరియు విధి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూగటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఆర్టికల్ కింద చేసిన చట్టాలను ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనే కారణంతో కోర్టులో సవాలు చేయలేము. ఇక ఆర్టికల్ 34 ఏదైనా ప్రాంతంలో మార్షల్ లా లేదా సైనిక పాలన అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తుంది. ఆ సమయంలో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేసిన చర్యలకు పార్లమెంటు చట్టం ద్వారా రక్షణ కల్పించగలదు. మార్షల్లా మరియు జాతీయ అత్యవసర పరిస్థితి మధ్య ఉన్న భేదాలను తప్పక తెలుసుకోవాలి. మార్షల్లా కేవలం ప్రాథమిక హక్కులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రెవెన్యూ పంపిణీ వంటి అనేక విషయాలను ప్రభావితం చేస్తుంది. మార్షల్లా ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితం, కానీ అత్యవసర పరిస్థితి దేశవ్యాప్తంగా లేదా ఏదైనా భాగంలో విధించవచ్చు. మార్షల్లా సమయంలో సాధారణ ప్రభుత్వం, కోర్టులు సస్పెండ్ అవుతాయి, కానీ అత్యవసర పరిస్థితిలో అవి కొనసాగుతాయి. మార్షల్లా గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు, ఇది అంతర్లీనంగా ఉంది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352లో స్పష్టంగా నిర్వచించబడింది. ఆర్టికల్ 35 కొన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాలపై చట్టాలు చేసే ఏకైక అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది, రాష్ట్ర శాసనసభలకు కాదు. ఆర్టికల్స్ 16(3), 32(3), 33 మరియు 34 కింద పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ కీలకమైన అంశాలపై ఏకరూపతను సాధించడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనం ప్రాథమిక హక్కుల చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అంశాలలో ఒకటైన ఆస్తి హక్కు యొక్క పరిణామం మరియు కొన్ని చట్టాలకు న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించటానికి రాజ్యాంగంలో చేర్చిన మినహాయింపుల గురించి చర్చిద్దాం. ఆస్తి హక్కు యొక్క ప్రయాణం చాలా సంక్లిష్టమైనది. మొదట 1950లో రాజ్యాంగం అమల్లోకొచ్చినప్పుడు ఇది ఆర్టికల్ 19(1)(f) మరియు 31 కింద ప్రాథమిక హక్కుగా ఉండేది. అయితే భూసంస్కరణల అమలుకు ఇది అడ్డంకిగా మారడంతో పార్లమెంట్ మొదటి, 4వ, 17వ సవరణల ద్వారా ఆర్టికల్ 31(a), 31(b), 31(c)లను చేర్చింది. చివరగా 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రస్తుతం ఇది 12వ భాగంలోని ఆర్టికల్ 300(a) కింద ఒక రాజ్యాంగబద్ధమైన లేదా చట్టపరమైన హక్కుగా మాత్రమే ఉంది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవడం వల్ల కలిగే ముఖ్యమైన పర్యవసానాలు ఏమిటి? 1. ఇది ఇప్పుడు కేవలం ఒక చట్టపరమైన హక్కు. 2. దీనిని పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారా నియంత్రించవచ్చు లేదా తొలగించవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. 3. ఇది కార్యనిర్వాహక వర్గం చర్యల నుండి మాత్రమే రక్షణ కల్పిస్తుంది, శాసనసభ చర్యల నుండి కాదు. అంటే ప్రభుత్వం చట్టం చేయకుండా మీ ఆస్తిని తీసుకోలేదు. 4. ఈ హక్కుకు భంగం కలిగితే బాధితులు ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించలేరు. వారు ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులకు కొన్ని ముఖ్యమైన మినహాయింపులు ఉన్నాయి. ఆర్టికల్ 31(a) ఎస్టేట్ల స్వాధీనానికి సంబంధించిన 5 వర్గాల చట్టాలకు రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 31(b) 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలకు న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పిస్తుంది. అయితే కేశవానంద భారతీ కేసులో 1973లో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఈ తీర్పు వచ్చిన ఏప్రిల్ 24, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమైనా అది మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు గురవుతుందని స్పష్టం చేసింది. తర్వాత వచ్చిన ఐఆర్ కోయల్హో కేసులో 2007 సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునరుద్ఘాటించి ఏ చట్టానికి సంపూర్ణ రక్షణ లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ప్రాథమిక హక్కులపై ఉన్న ప్రధాన విమర్శలను మరియు అదే సమయంలో వాటి యొక్క అపారమైన ప్రాముఖ్యతను తులనాత్మకంగా విశ్లేషిద్దాం. ప్రాథమిక హక్కులపై ఉన్న కొన్ని ప్రధాన విమర్శలు ఇవి. 1.
ఇవి అనేక పరిమితులకు, మినహాయింపులకు లోబడి ఉన్నాయి. 2 ప్రజాశాంతి, సహేతుకమైన పరిమితులు వంటి పదాలు అస్పష్టంగా ఉండటంతో వాటిని విభిన్నంగా అన్వయించడానికి ఆస్కారముంది. 3 ఇందులో సామాజిక మరియు ఆర్థిక హక్కుల గురించి స్పష్టంగా చెప్పలేదు. 4 ఇవి శాశ్వతం కాదు, పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని తగ్గించవచ్చు. 5 జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ 2021 మినహా మిగిలినవి సస్పెండ్ అవుతాయి. 6 న్యాయస్థానాల ద్వారా పరిహారం పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు సంక్లిష్టమైనది. విమర్శలు ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. ఇవి మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు. వ్యక్తిగత స్వేచ్ఛకు ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థాపిస్తాయి. మైనారిటీలు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడుతాయి. ప్రభుత్వం యొక్క నిరంకుశ అధికారాలను నియంత్రిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక సమానత్వం మరియు సామాజిక న్యాయానికి పునాదులు వేస్తాయి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలోని పార్ట్ 3కి బయట ఉన్న కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్స్ మరియు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ను పరీక్షకు ఉపయోగపడే విధంగా లోతుగా విశ్లేషించబోతున్నాం. సరే, ఈరోజు మన చర్చను ఒక 5 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు హక్కుల మధ్య ఉన్న తేడా ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత యూపీఎస్సీకి అత్యంత ఇష్టమైన ఏరియా అంటే పార్ట్ 3 బయట ఉన్న రాజ్యాంగ హక్కుల గురించి వివరంగా తెలుసుకుందాం. తర్వాత ప్రాథమిక హక్కులని ఒకసారి క్విక్గా చూసి ఆర్టికల్ 32 మరియు 226 మధ్య ఉన్న తేడా ఏంటో విశ్లేషిద్దాం. ఇక చివరగా ఈ నాలెడ్జ్ని పరీక్షలో ఎలా ఉపయోగించాలో చూసి అన్ని పాయింట్స్ని రీక్యాప్ చేసుకుందాం. రైట్, మన మొదటి సెక్షన్ హక్కుల వర్గీకరణ. చూడండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా మనకు ఫండమెంటల్ రైట్స్కి, ఇతర కాన్స్టిట్యూషనల్ రైట్స్కి మధ్య ఉన్న తేడా ఖచ్చితంగా తెలియాలి. ఈ చిన్న తేడా తెలియకపోతే ప్రిలిమ్స్లో చాలా సులభంగా మార్కులు పోతాయి. సో లెట్స్ గెట్ దిస్ క్లియర్. ఈ స్లైడ్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఉంటాయి. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మనం ఆర్టికల్ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లొచ్చు. ఇది కూడా మన ప్రాథమిక హక్కే. కానీ పార్ట్ 3 బయట ఉన్న రాజ్యాంగ హక్కుల విషయంలో అలా కాదు. వాటి ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 పనిచేయదు. మనమొక సాధారణ సివిల్ సూట్ ఫైల్ చేయాలి, లేదా ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించాలి. గుర్తుంచుకోండి, 2 రకాల హక్కులు జస్టిషియబుల్ అంటే న్యాయస్థానాల ద్వారా అమలు చేయదగినవే, కానీ వాటిని అమలుపరిచే విధానం అంటే రెమెడీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఇదే. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఎక్కువగా తికమకపడే ఏరియాకి వద్దాం. రాజ్యాంగంలోని పార్ట్ 3కి బయట ఉండి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన కొన్ని హక్కులను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇవి ఫండమెంటల్ రైట్స్ కావు, కానీ అంతే ముఖ్యమైనవి. అందుకే యూపీఎస్సీ పదే పదే ఇక్కడ్నుంచే ప్రశ్నలడుగుతోంది. మొదటిది ఆర్టికల్ 265. ఇది చాలా స్పష్టంగా చెబుతుంది, చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎలాంటి పన్ను విధించరాదు. అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ ఇష్టం వచ్చినట్టు మనమీద పన్నులు వేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్క పన్నుకి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం యొక్క అనుమతి తప్పనిసరి. దీన్నే మనం నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే సూత్రానికి రాజ్యాంగ రూపం అని చెప్పొచ్చు. మన దేశ ఆర్థిక సమాఖ్య వ్యవస్థకు ఇదొక మూలస్తంభం లాంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 300A ఆస్తి హక్కు. ఇది కూడా అథారిటీ ఆఫ్ లా అనే సూత్రం మీదే పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం ఒక వ్యక్తి ఆస్తిని తీసుకోవాలంటే దానికి సరైన చట్టబద్ధమైన కారణం, ప్రక్రియ ఉండాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఆస్తి హక్కు ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు. ఇది కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన లేదా చట్టపరమైన హక్కు మాత్రమే. ఈ ఆస్తి హక్కు ప్రయాణం చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొదట్లో రాజ్యాంగం వచ్చినప్పుడు ఆర్టికల్ 31 కింద ఇదొక ఫండమెంటల్ రైట్. కానీ 1978లో 44th రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్స్ జాబితా నుంచి తొలగించారు. ఎందుకు? భూ సంస్కరణల అమలుకు ఇది అడ్డంకిగా మారిందని భావించారు. సో దీన్ని పార్ట్ 3 నుంచి తీసి పార్ట్ 12లో ఆర్టికల్ 300A కింద ఒక రాజ్యాంగ హక్కుగా చేర్చారు. ఈ సవరణ, ఆర్టికల్ నంబర్, పార్ట్ నంబర్, ఈ 3 పరీక్షకు చాలా ఇంపార్టెంట్. ఇక ఆర్టికల్ 301. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఒకే ఆర్థిక మార్కెట్గా మార్చడం. రాష్ట్రాల మధ్య వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు, పన్నులు ఉండకూడదని ఇది చెప్తోంది. అయితే ఈ స్వేచ్ఛ అపరిమితమేమీ కాదు. ప్రజా ప్రయోజనాల కోసం పార్లమెంట్ దీనిపై సహేతుకమైన పరిమితులు అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు. చివరగా మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టులాంటి ఆర్టికల్ 326.
లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆధారంగా జరగాలని ఇది నిర్దేశిస్తుంది. అంటే కులం, మతం, లింగం, జాతి వంటి తేడాలు లేకుండా చట్టం నిర్దేశించిన వయసు అంటే ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ప్రాథమిక హక్కు కాదు, ఇది ఒక రాజ్యాంగ హక్కు. ప్రాథమిక హక్కులు కాకుండా రాజ్యాంగంలోని ఇతర భాగాలలో పౌరులకు మరికొన్ని హక్కులు ఉన్నాయి. వీటిని మనం సాధారణంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు లేదా చట్టపరమైన హక్కులు అని పిలుస్తాము. ప్రాథమిక హక్కులకు మరియు 3వ భాగం వెలుపల ఉన్న ఇతర రాజ్యాంగబద్ధమైన హక్కులకు మధ్య 2 కీలకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిది అమలు చేసే విధానం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కానీ ఇతర హక్కులకు ఆ సౌకర్యం లేదు. వాటి కోసం ఆర్టికల్ 226 కింద హైకోర్టును లేదా సాధారణ దావా ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. రెండవది సవరణ ప్రక్రియ. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. కానీ ఇతర హక్కులను పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారానే మార్చవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం చర్చ నుండి పరీక్షల దృష్ట్యా అత్యంత ముఖ్యమైన అంశాలను ఒకసారి వేగంగా పునశ్చరణ చేసుకుందాం. తూదీ సమీక్ష కీలక అంశాలు. ఆర్టికల్ 32. ఇది రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ. ఇతర ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును ఇది ఒక ప్రాథమిక హక్కుగా హామీ ఇస్తుంది. రిట్లు, హేబియస్ కార్పస్, అక్రమ నిర్బంధం నుండి రక్షణ. మాండమస్, ప్రభుత్వ అధికారికి విధి నిర్వహణకు ఆదేశం. ప్రొహిబిషన్, దిగువ కోర్టు అధికార పరిధిని అతిక్రమించకుండా నిరోధించడం. సెర్ష్యూఆరరీ, దిగువ కోర్టు ఇచ్చిన చట్టవిరుద్ధ ఉత్తర్వును రద్దు చేయడం. కో వారంటో, ఒక వ్యక్తి ప్రభుత్వ పదవికి గల అర్హతను ప్రశ్నించడం. ఆర్టికల్ 32 వర్సెస్ 226. సుప్రీంకోర్టు అధికార పరిధి ఒక ప్రాథమిక హక్కు, కానీ దాని పరిధి ఇరుకైనది. హైకోర్టు అధికార పరిధి విచక్షణాధికారం, కానీ దాని పరిధి విశాలమైనది. మౌలిక స్వరూప సిద్ధాంతం, ఇది రాజ్యాంగం యొక్క మూల లక్షణాలను మార్చకుండా పార్లమెంట్ యొక్క సవరణ అధికారాన్ని పరిమితం చేసే ఒక న్యాయపరమైన ఆవిష్కరణ. ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత, ఇవి ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధమైన పాలనకు పునాదిగా నిలుస్తూ ప్రభుత్వ అధికారాన్ని నియంత్రిస్తాయి మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడతాయి. ఒక క్విక్ రీక్యాప్ చేసుకుందాం. ఓకే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. సాధారణ నిబంధనలు. అసలు ఈ హక్కుల గురించి తెలుసుకునే ముందు వీటికి ఫౌండేషన్ లాంటి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవే ఆర్టికల్ 12 మరియు 13. అసలు ఈ హక్కులు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయి? రాజ్యమంటే ఎవరు? ఒక్కవేళ ఈ హక్కులను ఉల్లంఘించే చట్టం వస్తే దాని పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఈ సెక్షన్. చూడండి, ఆర్టికల్ 12 రాజ్యమంటే ఏంటో నిర్వచిస్తుంది. ఇది ఎందుకింత కీలకమంటే, మనం మాట్లాడుకునే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ప్రాథమికంగా రాజ్యానికి వ్యతిరేకంగా మనకు లభించే రక్షణలు. సో రాజ్యం పరిధిలోకి ఏవే వస్తాయో మనకు స్పష్టంగా తెలియాలి. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, శాసనసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, అంతేకాదు ఎల్ఐసి, ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు కూడా రాజ్యం కిందకే వస్తాయి. ప్రిలిమ్స్లో ఈ నిర్వచనం మీద ప్రశ్నలు తరచుగా వస్తుంటాయి, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 13. దీన్ని మీరు ఫండమెంటల్ రైట్స్కి ఒక గార్డియన్లాగా, ఒక రక్షణ కవచంలాగా భావించవచ్చు. దీని ప్రకారం మౌలిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టమున్నా అది చెల్లదు. సింపుల్. రాజ్యాంగం రాకముందున్న పాత చట్టాలు గనక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ ప్రకారం పనిచేయకుండా ఆగిపోతాయి. అదే రాజ్యాంగం వచ్చాక చేసిన కొత్త చట్టాలు విరుద్ధంగా ఉంటే అవి వాయిడ్ అబ్ ఇనిషియో, అంటే పుట్టుకతోనే చెల్లవన్నమాట. అన్నింటికన్నా ముఖ్యంగా కోర్టులకు జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం ఇక్కడ్నుంచే వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రొవిజన్. సరే, ఇప్పుడు సెక్షన్ 2కి వద్దాం. మన భారత ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది మన మొదటి అత్యంత ప్రాథమిక హక్కుల సమూహం, సమానత్వపు హక్కు. ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు దీని గురించే మాట్లాడతాయి. ఆర్టికల్ 14లో 2 కీలకమైన పదబంధాలు ఉన్నాయి. ఒకటి, చట్టం ముందు సమానత్వం. ఇది ఒక నెగటివ్ కాన్సెప్ట్. అంటే చట్టం ముందు రాజు, పేద అనే తేడా లేదు. ఎవరికీ ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు, అందరూ సమానమే. రెండవది, చట్టాల ద్వారా సమాన రక్షణ. ఇది ఒక పాజిటివ్ కాన్సెప్ట్. అంటే ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందర్నీ ఒకేలా చూడాలి, వారికి చట్టం ఒకేలా వర్తించాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయవచ్చు అన్నదొక ముఖ్యమైన అంశం. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి చాలా కీలకం. ఇక మిగతా సమానత్వపు హక్కులని క్విక్గా చూద్దాం. ఆర్టికల్ 15 కేవలం 5 కారణాల మీద, అంటే మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వివక్ష చూపకూడదని చెబుతోంది. ఆ కేవలం అనే పదం మీద ఫోకస్ చేయండి. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి మాట్లాడుతోంది. రిజర్వేషన్లకు సంబంధించిన క్లాజులు కూడా ఇందులోనే ఉన్నాయి. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. ఇది ఒక అబ్సల్యూట్ రైట్, అంటే దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు.
ఇక ఆర్టికల్ 18 బిరుదులను రద్దు చేస్తుంది, కానీ సైనిక, విద్యా సంబంధిత బిరుదులకు పర్మిషన్ ఉంది. సమానత్వం తర్వాత మనకు అత్యంత ముఖ్యమైనది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటిది. సో సెక్షన్ 3లో మనం ఈ స్వేచ్ఛ హక్కు గురించి వివరంగా చూద్దాం. ఆర్టికల్స్ 19 నుంచి 22 వరకు దీని గురించే వివరిస్తాయి. ఆర్టికల్ 19 మన పౌరులకు 6 అద్భుతమైన స్వేచ్ఛలనిస్తుంది. అవి వాక్ మరియు భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ, ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ, మరియు ఏ వృత్తినైనా చేపట్టే స్వేచ్ఛ. కానీ ఇక్కడొక క్యాచ్ ఉంది. ఇవేవి అన్లిమిటెడ్ కాదు, సంపూర్ణ హక్కులు కావు. దేశ భద్రత, పబ్లిక్ ఆర్డర్ లాంటి కారణాల మీద ప్రభుత్వం వీటిపై సహేతుకమైన పరిమితులు విధించొచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి మీద నేరం మోపబడితే అతనికి కూడా కొన్ని రక్షణలుంటాయి. అవే ఆర్టికల్ 20లో ఉన్నాయి. 3 ముఖ్యమైన రక్షణలు. 1, ఈరోజు చేసిన తప్పుకు రేపు కొత్త చట్టం తెచ్చి అంతకంటే ఎక్కువ శిక్ష విధించకూడదు. 2, ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించకూడదు. 3, నిన్నే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు అని ఎవరూ బలవంతం చేయకూడదు. ఈ 3ంటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫండమెంటల్ రైట్స్కే ప్రాణం లాంటిది ఆర్టికల్ 21, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఇది కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, గౌరవంగా జీవించడం. సుప్రీంకోర్టు దీని పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. అలాగే 86వ సవరణ ద్వారా వచ్చిన ఆర్టికల్ 21A 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు సెక్షన్ 4కొచ్చాం. ఇందులో మనం 2 వేర్వేరు కానీ చాలా ముఖ్యమైన హక్కుల గురించి మాట్లాడతాం. 1, దోపిడీకి వ్యతిరేక హక్కు. 2, మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు. ఆర్టికల్స్ 23 నుంచి 28 వరకు వీటిని కవర్ చేస్తాయి. దోపిడీకి వ్యతిరేక హక్కుల్లో ఆర్టికల్ 23 ఇది వెట్టిచాకిరీ, మనుషుల అమ్మకం, బలవంతంపు పనులు లాంటి వాటిని పూర్తిగా నిషేధిస్తుంది. ఇక ఆర్టికల్ 24 ప్రత్యేకంగా పిల్లల గురించి. 14 ఏళ్లలోపు పిల్లల్ని గనులు, ఫ్యాక్టరీల లాంటి ఏ ప్రమాదకరమైన పనిలోనూ పెట్టకూడదని ఇది స్పష్టంగా చెప్తుంది. ఆర్టికల్ 23 అందరికీ వర్తిస్తే 24 ప్రత్యేకంగా పిల్లల రక్షణ కోసం ఉద్దేశించబడింది. ఇక మత స్వేచ్ఛ విషయానికొస్తే ఆర్టికల్ 25 వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెబుతుంది. అంటే ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని నమ్మొచ్చు, ఆచరించొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 26 మత సంస్థల గురించి. అవి తమ వ్యవహారాలను తామే చూసుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రకారం ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి మీ దగ్గర్నుంచి పన్నులు వసూలు చేయకూడదు. ఇక ఆర్టికల్ 28 ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మతపరమైన బోధనలు చెయ్యకూడదని చెబుతుంది. సరే, ఇప్పుడు 5వ భాగానికొచ్చాం. ఇక్కడ మనం మైనారిటీల హక్కులు మరియు అన్ని హక్కులను కాపాడే ఒక అద్భుతమైన ఆయుధం, అదే రాజ్యాంగ పరిహారాల హక్కు గురించి చూద్దాం. ఆర్టికల్ 29 మరియు 30 మైనారిటీల హక్కుల గురించి మాట్లాడతాయి. ఆర్టికల్ 29 మైనారిటీలకు తమ భాష, లిపి మరియు సంస్కృతిని కాపాడుకునే హక్కుని ఇస్తుంది. ఆర్టికల్ 30 వాళ్లు స్వంతంగా విద్యా సంస్థలను స్థాపించుకుని వాటిని నిర్వహించుకునే హక్కును కల్పిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాను గమనించడం ముఖ్యం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి హక్కు. ఒకప్పుడు ఇది ఆర్టికల్ 31 కింద ఒక ఫండమెంటల్ రైట్. కానీ 1978లో జరిగిన 44th రాజ్యాంగ సవరణతో దీన్ని ఫండమెంటల్ రైట్స్ లిస్ట్ నుంచి తొలగించారు. ఇప్పుడిది ఆర్టికల్ 300A కింద ఒక లీగల్ రైట్ లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే, ఫండమెంటల్ రైట్ కాదు. ఈ ఒక్క పాయింట్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు ప్రశ్నలొచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఆర్టికల్ గురించి స్వయంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఏమన్నారంటే, ఇది రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం లాంటిది. ఇంతకంటే గొప్పగా దీని ప్రాముఖ్యతను మనం చెప్పలేం. అదే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 మనకు ఇచ్చే సూపర్ పవర్ ఏంటంటే, మన ఫండమెంటల్ రైట్కి ఏదైనా భంగం కలిగితే మనం వేరే ఏ కోర్టుకు వెళ్లనవసరం లేదు, నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లొచ్చు. అక్కడ మన హక్కులను కాపాడటానికి కోర్టు 5 రకాల ప్రత్యేక ఆదేశాలను అంటే రిట్స్ను జారీ చేస్తుంది. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరీ మరియు కో వారెంటో. ఓకే, మన చివరి సెక్షన్కొచ్చేశాం. పార్ట్ 3లో ఉన్నవే కాకుండా రాజ్యాంగంలో వేరే చోట్ల కూడా మనకు కొన్ని ముఖ్యమైన హక్కులున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్టికల్ 265 చట్టబద్ధమైన అధికారం లేకుండా ప్రభుత్వం పన్ను వేయకూడదు. ఆర్టికల్ 300A మనం ముందే చెప్పుకున్న ఆస్తి హక్కు. ఆర్టికల్ 326 ఓటు హక్కు. అయితే వీటికి ఫండమెంటల్ రైట్స్కున్న ప్రధానమైన తేడా ఏంటంటే, ఫండమెంటల్ రైట్ ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 కింద డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.
కానీ ఈ ఇతర హక్కుల కోసం ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించాల్సుంటుంది. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం. సరే, ఒక్కసారి క్విక్గా రివిజన్ చేద్దాం. కీ టేకవేస్: ఆర్టికల్ 14 సమానత్వం, ఆర్టికల్ 19 6 స్వేచ్ఛలు, ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ హక్కులన్నీ ఒక ఎత్తైతే వీటన్నిటినీ కాపాడే అసలైన హీరో ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారాల హక్కు. ఇది లేకపోతే మిగతావన్నీ కేవలం కాగితం మీదే ఉండిపోతాయి. చూశారుగా, ఈ ఆర్టికల్స్ మీద మీకు పూర్తి స్పష్టత, పూర్తి గ్రిప్ ఉంటే యూపీఎస్సీ పాలిటీలో మీరు అద్భుతమైన స్కోర్ సాధించవచ్చు. గుర్తుంచుకోండి, ఇవి కేవలం పరీక్షల్లో మార్కుల కోసం కాదు, ప్రతి భారత పౌరుడిగా మన గౌరవప్రదమైన జీవితానికి రాజ్యాంగమిచ్చిన భరోసా. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.